So now Unit 4. In Unit 4, what we have? In Unit 3, we have come across the war and peace, and next the results of the war, and next a short story about the silk, China silk. Then in Unit 4, what we have is fun. Because so far whatever we have studied, in the first unit we studied about our town mouse and our country mouse, and again the country child and the town child. Thereafter again we have read about something about a new blue dress, that is about all town life and countryside life, cleanliness and all these things. Second, we read about scientists. Third, we read about war and peace. Means this all we have something serious reading. అంటే చాలా గంభీరమైన విషయాలు మనం చదువుకున్నాం ఇంతవరకు. సీరియస్ మ్యాటర్స్ చదువుకున్నాం. వార్ గురించి చదువుకున్నాం, వార్లో చచ్చిపోయిన అతని గురించి చదువుకున్నాం, సిల్క్ గురించి చదువుకున్నాం, స్విమ్మింగ్ ఆమె ఎలాగ హెల్ప్ చేసింది అది చదువుకున్నాం. ఇవన్నీ కూడా మనకి సైంటిస్ట్ రామన్ గురించి చదువుకున్నాం. తర్వాత ఇంకపోతే కంట్రీ చైల్డ్ ఇవన్నీ చదువుకున్నాం. ఇవన్నీ సీరియస్ మ్యాటర్స్ మనం చదువుకున్నాం. నౌ హియర్ 1 to 3, ఆల్ ద 3 రిలేటెడ్ టు ఫన్. అంటే చదవగానే మనకి నవ్వు వస్తుందన్నమాట. ఎందుకు నవ్వు వస్తుంది అంటే వీ ఎంజాయ్ ఇట్. మీన్స్ వెన్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ ఈస్ వీఆర్ లెర్నింగ్. మనం ఎంజాయ్ చేస్తున్నామంటే మనం నేర్చుకుంటున్నాం అని అర్థం అనమాట. మనం సినిమా చూస్తాం, టీవీ చూస్తున్నంటే ఈ హిందీ రాని కుర్రాడు కూడాను, చిన్న కుర్రాడు 6 ఏళ్ళు 5 ఏళ్ల కుర్రాడు, హిందీ రాదు, బట్ హీ వాచెస్ ఛోటా భీమ్, డోరేమాన్, ఇవన్నీ హిందీ వెర్షన్లో ఉంటాయి. ఆ హిందీ ఈ కుడ్ ఏబుల్ టు క్యాచ్. వై? హీ ఈజ్ ఎంజాయింగ్, హీ ఈజ్ వాచింగ్, హీ ఈజ్ ఎంజాయింగ్ అండ్ హీ ఈజ్ లెర్నింగ్. సో హియర్ లెర్నింగ్ త్రూ ఫన్. అంటే మనం ఆనందించే ఒక లైన్ చదివి, ఒక సెంటెన్స్ చదివి మనం ఆనందించాం అంటే ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ అన్నీ మనకు అర్థమయ్యాయి అని అర్థం అన్నమాట. అండ్ సో మనకి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 4-5 కొడుకులు. ఆ కొడుకులు ఎందుకు పని లేకుండా తిరుగుతూ ఉండేవారు. చదువు లేదు, సంధ్య లేదు, నేర్చుకోవడం లేదు, విద్య లేదు, ఏమీ లేదు. పెద్దవాళ్ళు అయిపోయారు. రాజుగారు చచ్చిపోయే అవస్థకు వచ్చేసారు. అది వచ్చినప్పుడు అతనికి భయం వేసేసిందిట, నా తర్వాత రాజుగా ఎవరు అవుతారు అని. అందుకోసం అతను సభలోనూ ఒక డిక్లరేషన్ చేశాడు, నా కొడుకులకు కానీ ఒక సంవత్సరం లోపల కానీ విద్యావంతులు కానీ చేయగలిస్తే అతనికి అర్ధరాజ్యం ఇస్తానని. చాలామంది చూసారట, ఏంటి ఈ కొడుకులు ఇంతవరకు ఏం చదువుకోలేదు, ఏమీ లేదు, 1 సంవత్సరం లోపల కానీ వీళ్ళని విద్యావంతులను చేసేస్తే, విద్వాంసులను చేసేస్తే ఇతను అర్ధరాజ్యం ఇస్తాడట. ఇప్పుడు కళ్ళు తెరిచాడు రాజుగారు అని చాలామంది నోరు మూసి కూర్చున్నాడు. దాంట్లో విష్ణుగుప్తుడు అనే ఒక బ్రాహ్మణుడు, ఒక విద్వాంసుడు ఉండేవాడు. అతను నిలబడి, రాజా మీ పిల్లల్ని నా దగ్గర పంపించేసేయండి, 1 సంవత్సరం విద్యావంతులు చేసి పంపిస్తానన్నాడు. సో పీపుల్ వర్ అస్టానిష్డ్. విత్ ఇన్ 1 year దిస్ చిల్డ్రన్ హూ ఆర్ కంప్లీట్లీ స్పాయిల్డ్, వాళ్ళని విద్యావంతులు చేసి పంపిస్తాడా, ఎట్లాగరా అనుకున్నారు. అయితే అతను ఏం చేశాడు, పంచతంత్రం పేరు వినుంటారు మీరు, పంచతంత్రం కథలు. ఆ పంచతంత్ర కథలు అతను పిల్లలకి చెప్పాడు. దాంట్లోనే చదువు నేర్చుకోవడం ఎలాగా, పెద్దల్ని గౌరవించడం ఎలాగా, ఎలా నడుచుకోవాలి, యుద్ధం ఎలా చేయాలి, సంధి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అతను కథల రూపంలోనూ అతను చెప్పాడు పిల్లలకి. దే ఎంజాయ్డ్ ది స్టోరీస్. యాజ్ దే ఎంజాయ్డ్ ది స్టోరీస్ దే లెర్న్డ్. సో స్టోరీ రైటింగ్ ఆర్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్సో ఏ మీడియం ఆఫ్ టీచింగ్. అంటే కథలు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, క్లాస్లో చెప్పుకుంటే మనకి విద్య వస్తుందన్నమాట. అండ్ సో హియర్ వీ హ్యావ్ 3 different things, but these 3 are related to this fun. If we enjoy reading this Tenali Rama or this Dear Mum or the Emperor's New Clothes, if we enjoy, we are learning. And so this unit is there. Now, Tenali Rama ఇతని గురించి వినని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వినని వాళ్ళు ఉండరు. వరల్డ్ వైడ్ హీ ఈజ్ ఎ నోన్ పర్సన్,
because of the short stories printed in English and many other languages. But in Andhra, if we do not know, it is an insult for us. Tenali Rama, he was one of the members of Ashtadiggajams who were existed in Krishnadevaraya court. కృష్ణదేవరాయ కోర్టులోనూ అష్టదిగ్గజాలను ఉండేవారు. వీళ్ళు కవులు, తెలుగులో మంచి కవిత్వం చెప్పిన వాళ్ళు. ఇలాంటి యనమండుగురిని తన కొలువులో ఉంచుకున్నాడు. అష్టదిగ్గజములు, గజం అంటే ఏనుగు, దిక్కులను ఎలాగైతే గజారం నుంచి పరిపాలిస్తున్నాయో ఉంచుతున్నాయో అలాగా వీళ్ళు తెలుగు లాంగ్వేజ్ని అలాగ వాళ్ళు దే కుడ్ ఏబుల్ టు మేక్ అవుట్, బ్రింగ్ అవుట్, దే కుడ్ ఏబుల్ టు స్ప్రెడ్ ఇట్ అవుట్. వాళ్ళని అష్టదిగ్గజాలు అన్నారు. దాంట్లో తెనాలి రామ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. రైట్ నౌ వీ హ్యావ్ నోన్ హిమ్ అప్ టు దిస్. ఇంకా అతని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన లాస్ట్ యూనిట్లోనూ ఒక లాస్ట్ చిన్న పారాగ్రాఫ్ ఉంది, అది మనం చదువుకుని తెలుసుకోవాలి. వాట్ ఈస్ దట్ లాస్ట్ అండ్ లాస్ట్ దట్ వన్ ఈస్ అబౌట్ anagram. It is there here. What is anagram? An anagram is the rearrangement of the letters of a word or a phrase. Name, phrase, sentence, title or the like into another word or phrase. ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్లో ఉన్న వర్డ్స్ అని తీసుకొని మళ్ళా మనం లెటర్స్ తీసుకొని మళ్ళీ ఇంకో వర్డ్ తయారు చేసామనుకోండి, దట్ ఈస్ ది ఎనాగ్రామ్ ఆఫ్ ది ఒరిజినల్ వన్. మనకి ఈఏటి ఉంది, ఈట్ తినడం, దాన్ని మనం టీఈఏటీగా మార్చామనుకోండి, టీఏటి తెల్లవారి టీ లేకపోతే మనకేమవ్వదు. ఈఏటి దాన్ని మనం ఏం చేసాం, టీఈఏ చేసాం. 3 letters rearranged and the meaning is changed. But here eat becomes tea. Edible, something, is it edible? No. It is portable, we drink it, we enjoy it. Right? And so this eat and tea, these two are not anagrams. Eat, ate, ate. Same thing, టీఈఏటి. ఏ ముందుకు పట్టుకొచ్చాం, ఏఈఏటిఈ ఏట్ రాసాం, సేమ్ లెటర్సే, వర్డ్ చేంజ్డ్. అండ్ దీస్ టూ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఈట్ ఈజ్ ప్రెసెంట్ టెన్స్, ఏట్ ఈజ్ పాస్ట్ టెన్స్, రిలేటెడ్. అండ్ సో ఏట్ ఈజ్ ఎనాగ్రామ్ ఆఫ్ ఈట్, దో ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ఈట్. టీ, ఈజ్ ఇట్ ఆర్ నాట్, వీ మే కన్సిడర్, ఎందుకంటే నోట్లోకి వెళ్తుంది కాబట్టి, కానీ ఇట్ ఈస్ నాట్ ఎడిబుల్. ఆన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ టీ ఈజ్ నాట్ ఎనాగ్రామ్ ఆఫ్ ఈట్, దో ది సేమ్ లెటర్స్ ఆర్ రీఅరేంజ్డ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలాగే ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ సీ దెమ్ దే ఆర్ వెరీ ఫన్నీ. రైట్, వాట్ ఆర్ ది? ఇఫ్ ఇట్ ఆల్ వి సీ వన్ మోర్ థింగ్, ది క్లాస్ రూమ్. ది క్లాస్ రూమ్, ఎవ్రీబడి ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. మీరు కూడా క్లాస్ రూమ్లో ఉన్నారు. దాన్ని ఎట్లా మార్చవచ్చును? సేమ్ లెటర్స్ని రీఅరేంజ్ చేసినప్పుడు స్కూల్ మాస్టర్ అని మనం అరేంజ్ చేయవచ్చును. ది క్లాస్ రూమ్, దెర్ ఆర్ 2s ఆర్ దేర్, క్లాస్, ఆ 2s ఇక్కడ అరేంజ్ చేసుకొని స్కూల్, దెర్ ఆర్ 2 O's ఆల్సో, రైట్? క్లాస్ రూమ్, దెర్ ఆర్ 2 O's. The 2 O's have been brought over here. క్లాస్లో సి ఇక్కడ పట్టుకొచ్చారు, దీలో హెచ్ పట్టుకొచ్చారు, స్కూల్ చేశారు. స్కూల్. మిగతా లెటర్స్ చూసుకుంటే ఏం మిగిలాయి? మాస్టర్ అని మిగిలింది, MASTER. అట్లాగా ఇంకో వర్డ్ చూసుకుంటాను, వీ హ్యావ్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్, దాన్ని మనం రీఅరేంజ్ చేసుకుంటే బ్యాడ్ క్రెడిట్ అని వస్తుంది. బ్యాడ్ క్రెడిట్. డార్మిటరీ, ఎక్కడైతే విద్యార్థులందరూ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ కుర్రాళ్ళని ఒక పెద్ద రూమ్లో పండబెడతారు, మంచాలు వేసి వరుసగాను. దట్ ఈస్ కాల్డ్ డార్మిటరీ.
ఎక్కడైతే పిల్లలు పడుకుంటారో దట్ హాల్. అండ్ డార్మెటరీలో ఉన్న లెటర్స్ వాడుకొని దాన్ని ఏం చేశారంటే డర్టీ రూమ్ అని చేశారు. ఆల్వేస్ ది డార్మెటరీ విల్ బీ డర్టీ, ఎందుకంటే వాడిపోసి వీడిపోసి అందరూ చెత్తపోసేస్తారు. సో ఇట్ విల్ బీ డర్టీ రూమ్, డార్మెటరీ డర్టీ రూమ్. అట్లాగా వాటిని ఎనాగ్రామ్స్ అంటారు. అగైన్ మదర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటే అత్తగారు, రైట్? అత్తగారు అంటే మన భార్య తాలూకా తల్లిగారు. దాన్ని మనం ఫన్నీగా వాట్ వీ కెన్ సే ఈజ్ ఉమన్ హిట్లర్ అని మనం పెట్టుకోవచ్చును. ఈజ్ ఇట్ రిలేటెడ్ టు మదర్ ఇన్లా? మెనీ టైమ్స్ ఇట్ ఈజ్ రిలేటెడ్. మనం అలా ఫన్ చేసుకుంటాం. మదర్ ఇన్లాతో కానీ, సిస్టర్ ఇన్లా కాదు కానీ, బ్రదర్ ఇన్లాతో కానీ మనం ఫన్ జోకిగా చేసుకుంటాం. కాబట్టి దిస్ ఎనాగ్రామ్ కెన్ బీ పుట్ టు ది మదర్ ఇన్లా. అలాగా ఇక్కడ 11 + 2 12 + 1 ప్లస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్, బట్ 12 and 1 that becomes 11 and 2. So this 11 + 2 and 12 + 1, these two are anagrammical to each other. Why I talked about this anagram? There are certain words, they can be read from this side and they can be read from this side. ఇటు నుంచి చదివినా సరే దాని తాలూకా ప్రొనౌన్సియేషన్ మారదు, మీనింగ్ మారదు. అట్లాంటి వర్డ్స్ తెలుగులో ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదట మనం విండోని తెలుగులో కిటికీ అనుకుంటాం. కిటికీ, కిటికీ. ఇటు నుంచి చూడండి కిటికీ, అటు నుంచి చూడండి కిటికీ. అలాగే ఈ తెనాలి రామలింగడి గారి పేరేంటయ్యా అంటే వికట కవి. అతనికి ఒక బిరుదు ఇచ్చారు, అష్టదిగ్గజాల్లో ఈజ్ వన్. అతనికి ఏం బిరుదు ఇచ్చారు? వికట కవి. ఇటు నుంచి చదవండి, అటు నుంచి చదవండి. లెట్ మీ రైట్ ఇట్ ఫర్ యూ. సి వి క ట క వి, వి క ట క వి, వి క ట క వి. ఇట్లా కూడా అంటే మన భాషలో ఎన్నో మనకి ఫన్నీ థింగ్స్ విల్ బి దేర్. దీస్ ఫన్నీ థింగ్స్ వీఆర్ లెర్నింగ్ ఆల్ అలాంగ్ whenever we are reading some lesson. And while we are reading this lesson, though it is a story, it is in a form of a skit. ఒక చిన్న డ్రామా లాగా రాయబడింది. డైలాగ్స్ ఉన్నాయి, దాంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో తెనాలి రామ ఈజ్ ఎ క్యారెక్టర్ అండ్ అవర్ కృష్ణదేవరాయ ఈజ్ ఎ క్యారెక్టర్. అంటే ఏంటి? స్టోరీని డ్రామాగా రాశారు, డ్రామాని ఎస్సేగా రాయచ్చు, ఎస్సేని మళ్ళీ ఇంకా ఓన్లీ నెరేషన్గా కూడా రాసుకోవచ్చు. ఇట్లాగా ఇవన్నీ రాసే విధానాలు. ఈ విధానాల్లోనూ హియర్ ఇట్ ఈస్ ఏ స్కిట్. వై ఐ సెడ్ స్కిట్ ఈజ్ ఇట్ డిపెండెంట్ ఆన్ ఎ వెరీ స్మాల్ జోక్. ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ తీసుకొని దాని మీద ఒక చిన్న డైలాగ్ కానీ క్రియేట్ చేయగలిగితే చాలా తక్కువ క్యారెక్టర్తోనూ దాన్ని స్కిట్ అంటారు. Why I am very particular about talking about this skit is, earlier పురు ది బ్రేవ్ మనం చదువుకున్నాం. దాన్ని ఏం చెప్పాను? 1 act ప్లే అనుకున్నాం మనం. 1 act ప్లే ఎందుకు అనుకున్నాం? ఇట్ టేక్స్ అట్లీస్ట్ 45 minutes టు ఎనాక్ట్ ఇట్. ఎనాక్ట్ చేయడానికి 45 minutes. సో ఇట్ ఈస్ 1 act ప్లే. ఇక్కడ ఇది స్కిట్. ఇది హార్డ్లీ వీ కెన్ టేక్ విత్ ఇన్ 15 minutes, 20 minutes వీ కెన్ కంప్లీట్ ఇట్. And characters are very less, and it doesn't carry very serious matter here, whereas the Puru, it contains a very serious matter. That is Alexander describing about Puru as a brave man, right? Avanni mano akkada chaduvukunnam, and so it is a term, it can be termed as a 1 act play. At least 45 minutes to padutundi. Idi manaki 15 minutes padutundi. Tarvata it is created on a little joke. ఎందుకు అంటే మన తెనాలి రామ స్టోరీస్ అన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి. అండ్ ఫన్నీయే కానీ మనకి దానివల్ల నేర్చుకోవడానికి చాలా ఎక్కువగా దొరుకుతుంది. వాట్ డు వి లెర్న్ ఇన్ దట్? విల్ హ్యావ్ టు సీ. ద కింగ్స్ యూజ్ టు బీ వెరీ జనరస్. రాజులు ఎప్పుడూ కూడాను దాన ధర్మాలు ఎక్కువ చేస్తుండేవారు, గిఫ్ట్లు ఎక్కువ ఇస్తుండేవారు. వై?
ఎందుకు ఈ దాన ధర్మాలు చేయడం, ఈ గిఫ్ట్లు ఇవ్వడం అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్. ఎందుకు అంటే ఎవడికి కూడాను తిండి లేకుండా ఉండకూడదు. ఎవరికైతే తిండి లేకుండా ఉంటుందో, ఎవరికైతే ఎవరి దగ్గరే పని లేకుండా ఉంటుందో వాడు క్రిమినల్ మైండెడ్ అవుతాడు, అవ్వవచ్చును. ఈ క్రిమినాలిటీ తగ్గించాలంటే ఏం చెయ్యాలి? మనిషికి కడుపు నిండా తిండి ఉండాలి, చేతి నిండా పని ఉండాలి. అందుకోసం ఈ కింగ్స్ దే యూజ్ టు కీప్ ది ఆర్టిస్ట్స్ విత్ దమ్. పాటలు పాడేవాళ్ళు, డ్రాయింగ్ చేసేవాళ్ళు, లేకపోతే మృదంగం వాయించేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు, వీళ్ళందరినీ కూడాను సంవత్సరం కోసారో ఎప్పుడో పిలిచి వాళ్ళ చేత పాటలు పాడించుకొని వాళ్ళకేవో గిఫ్ట్లు ఇస్తుండేవారు అనమాట. దిస్ ఈజ్ ఏ కల్చర్. మన ఇండియన్ కల్చర్ గురించి చెప్పాను. కింగ్స్ అండ్ దెయిర్ వాళ్ళ తాలూకా దాన గుణం. ఎందుకంటే వీ కెన్ సీ దాట్ క్యారెక్టర్ ఆఫ్ ది కింగ్ హియర్. రాజుగారి దగ్గరికి వచ్చి ఎవళ్ళైనా సరే ఏవైనా సరే కొత్తది చూపిస్తే రాజుగారు ఏమొచ్చి వాళ్ళని సత్కరించేవారు. సత్కరిస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో బంగారం నాణేలో, లేదంటే ఏదో గిఫ్టో, లేకపోతే ఒక ల్యాండ్ పీసో ఏదో రాసి ఇచ్చేవారు అనమాట. అలాగే ఇక్కడ తెనాలి రామ వాట్ ఇస్ ద స్టోరీ హియర్ ఈజ్ ది కోర్ట్ ఈస్ దాట్. ఇన్ ద కోర్ట్ ఎవ్రీబడి వాజ్ సిట్టింగ్ అండ్ దేర్ ఇన్ ద కోర్ట్ సమ్ ఆర్టిస్ట్ బ్రింగ్స్ హిస్ పెయింటింగ్స్. డ్రాయింగ్ చేశాడు, చాలా మంచి డ్రాయింగ్ చేశాడు, పట్టుకొచ్చాడు, రాజుగారికి చూపిస్తున్నాడు. రాజుగారికి చూపిస్తున్నప్పుడు రాజుగారు ఏమో ఒక్కొక్కటి చూసి ఎంత బాగా వేసు, ఎంత బాగా వేసు, ఇది ఇంకా చాలా బాగుంది, నిజంగాను నీవు డ్రాయింగ్స్ అన్నింటిలోకి ఇది వెరీ గుడ్. ఎందుకు అంటే విలేజ్ తాలూకా ఒక అట్మాస్ఫియరు నువ్వు చాలా బాగా గీయగలిసావు. ఏందో తీసుకో, యు టేక్ దిస్ గోల్డ్ కాయిన్స్, బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేసి అతనికి ఇచ్చేశాడు. కోర్టియర్స్ అందరూ కూడా డ్రాయింగ్స్ చూసి వాడు ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయని రాజుగారిలాగే పొగిడేశారు. కానీ మన తెనాలి రామలింగ హీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అతను ఇలా చూస్తూ కూర్చుండిపోయాడు. మొహంలో నవ్వు లేదు, ఆనందం లేదు, ఎప్రిసియేషన్ లేదు, ఈ బొమ్మలు చాలా బాగున్నాయే అనే ఒక భావన లేదు మనిషిలో. ఇలా నిలబడ్డాడు, అంతే ఇలా చూస్తున్నాడు. రాజుగారు చూశారు, ఏమయ్యా ఏమైంది, నీకేం నచ్చలేదా, ఈ బొమ్మలు బాగులేవా అని అడిగారు. ఎందుకు బాగుంటాయి సార్ అని అడిగాడు. ఎందుకు బాగుంటాయి అంటే చూడు ఎంత బాగుందో విలేజ్ లైఫ్ చక్కగాను. అండ్ ఫర్ దిస్ యూ హ్యావ్ గివెన్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ టు హిమ్ అన్నాడు. వై నాట్, హీ ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. గ్రేట్ ఆర్టిస్టే కదా. ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడ్డారు కదా, ఆ మనుషులు నిలబడితే వాళ్ళ తలకి రెండో పార్ట్ ఏది? సపోజ్ హీ ఈజ్ ది ఆర్టిస్ట్. I stand here like this. He sees my this part and he has drawn this part. And if at all you ask about this part, can he draw here on the page? No. If at all I stand here and he can draw me this part, front part, he cannot draw my back part. Tenali Rama asked about the other parts of the men standing there. And moreover, what he asked is, ikkada oka cow undi kada, cow ఉంది చాలా బ్యూటిఫుల్, అది కవ్వా? వేర్ ఇస్ ద ఫేస్ టు ఇట్? వేర్ ఇస్ ద ఫేస్? ఫేస్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ది కవ్ అండ్ దేర్ ఆర్ నో అదర్ పార్ట్స్ ఆఫ్ ది మెన్ అండ్ యూ కాల్ దిస్ మ్యాన్ యాజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ యూ కాల్ దిస్ యాజ్ ఎ గ్రేట్ ఆర్ట్. ఓహో, అంటే ఏంటి, నువ్వు పెద్ద ఆర్టిస్ట్వా అన్నాడు. ఇతను పెద్ద ఆర్టిస్ట్ అయితే ఈ బొమ్మ గీసి నేను ఇంతకన్నా చక్క బొమ్మ గీసి నేను ఇంతకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవ్వగలను అన్నాడు. If you give me paint and paper, I can draw very good pictures, or I can say the best pictures, or the better pictures than this I can draw. Arnold. So because it is a king, if the king wanted anything, it can be arranged within no time, you know it. రాజుగారు తలదరిస్తే తన్నులకి కొదవలేదన్నారు. రాజుగారు కానీ ఆలోచిస్తే తనడానికి ఎక్కువ టైం పడదట, తంతాడు. అందుకనేసి వెంటనే పెయింటింగ్స్ వచ్చాయి, పేపర్స్ వచ్చాయి, ఇచ్చాడు. యూ టేక్ దిస్, క్యారీ దిస్ హోమ్ అండ్ టేక్ 1 month టైమ్ అండ్ ప్రొడ్యూస్ ఏ బెటర్ పిక్చర్ దాన్ దిస్. దెన్ ఐ విల్ అగ్రీ దట్ యు ఆర్ ఎ గుడ్ పెయింటర్ అండ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఎస్ మై లార్డ్, ఐ కెన్ డూ ఇట్. And thus Tenali Rama
goes home with the paper and paintings. And the paints. And remaining courtiers are there. They are always jealous of Ramalinga. Why? Every day, whatsoever is the problem, whatever the issue is there, Tenali Rama used to solve it within no time and used to get lump sum amounts, very good amounts as a gifts from the king. And always the king likes Ramalinga. Means Ramalinga was in favor of the king. A king tarka favorism lo undivadu. So other courtiers did not like that. So what has to be done? Now Tenali Rama, he himself put himself in a very awkward corner. ఆడికి డ్రాయింగ్ అంటే రాదు, కవిత్వం ఏదో రాసేయడానికి ఏదో చెప్పేస్తే కవిత్వం అయిపోయింది. కానీ అది కవిత్వమా చెప్పడమా? కాదే, అది పెయింటింగ్. వాడికి బ్రష్ పట్టుకోవడం చేత కాదు, కాగితం ఎట్లా పెట్టాలి చేత కాదు, అది పెయింటింగ్ అంటున్నాడు. ఓకే చూద్దాం అనుకున్నారు. 1 month passed. The king was eager to look. The courtiers were eager to look what Ramalinga can produce in the court. 9 అయింది, 10 గంటలు అయిపోయింది, 11 గంటలు అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అవుతోంది, లంచ్ పీరియడ్ అయిపోయింది. బట్ Tenali Rama did not come into the court. Everybody was anxious, worried whether Tenali Rama could able to make a good painting or not. Is he coming today or not? అతను వస్తాడా, పెయింటింగ్ చూపిస్తాడా లేదా? Nobody was knowing. Then the king said, somebody go and call him, remind him, 1 month has already passed. Meanwhile, Tenali Rama came into the court, and behind him there came people carrying big painting. And the painting was covered with a silk cloth, and it is placed before everybody, in front of everybody. And Tenali Rama said, yes, open it. The king, the courtiers, everybody in the court, they were very anxious and very intently looking at what they can see. The curtain is drawn. Lo, what you find over there? Some dark lines and some green lines beneath. What is this? He said, you see, what a beautiful horse. It is grazing the grass. Beautiful horse? Yes, I have drawn even the saddle on it, a very beautiful saddle also on it. Saddle on the horse? Horse? Don't you see the tail of the horse here, the black stripes? The black stripes is the horse. Where is the horse? The horse is behind the wall. You have to imagine, you see. You have to imagine. You have seen the tail here. This is horse's tail. And so the horse is very beautiful, very healthy, and very, you have to look at it. I cannot describe it. And now you see the green grass, half eaten by the horse. Wherever it is eaten, it is half cut. And this is the grass eaten by the horse. So I have drawn it. All the courtiers were aghast, speechless, and they were just looking at the king and the Tenali Rama. Tenali Rama and the king. What would occur now? Suddenly the king burst into laughter. Why? He could able to understand what Tenali Rama said. And he could able to remember what he said when he has given the papers and the paintings. What he said? We have to imagine other parts as if they are present. It cannot be drawn. Right? And only by the imagination, if at all, we have to recognize the cow. Why we should not imagine a very healthy horse here by seeing the only tail here? So he could able to understand the twist which was made by the Vikata Kavi in the court. So he laughed to his full hurt,
and he ordered a bag full of gold coins be brought and given to Tenali Rama. That was the generosity of the kings in those days, and that was how the people, the justice in the court, used to control the kings. And if you read Birbal and Akbar, Birbal was the jester in the court of Akbar. He used to check Akbar in each and everything, whether it is administration or in any other generous things or general things. That was the, what we can say is the presence of mind of the people in those days. అంటే తెలివి తేటలు ఎలా ఉండేవి అంటే రాజుగారిని చెక్ చేస్తుండేవారు అన్నమాట. అరే అబ్బాయి అలా పెయింట్కి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చేస్తే పనికిరాదురా నాయన, వాడి వర్త్ ఎంతో చూసుకుని అంతే డబ్బులు ఇయ్యి, వాడిని మళ్ళీ కోర్టులో అపాయింట్ చేసుకుంటున్నా అనుకుంటున్నావు, కోర్టులో అపాయింట్ చేసుకుంటే ఇలాంటి పిక్చర్ కోసమా, ఎక్కడ పెడతాం పిక్చర్లు అని ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. ఓన్లీ వన్స్ ఇఫ్ యూ గివ్ గోల్డ్ కాయిన్స్ ఇట్స్ ఓకే, అప్రిషియేట్ ఇట్ అండ్ గివ్ ప్రజెంట్స్ గిఫ్ట్స్, బట్ వాట్ డూ వీ డూ విత్ ది ఆర్టిస్ట్స్ ఇన్ ద కోర్ట్ రూమ్? That way they used to put a check on the kings. Those are the called jesters. J-E-S-T-E-R. Yes, T-E-R. What is the job of this jester? Is to make fun in the court. And they used to check the king. Check. What is the check? And చెస్లో ఆడి చెక్ అన్న కాదు, యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఓ కింగ్ డోంట్ డూ ఇట్. దట్ వే దే యూజ్ టు పుట్ ఏ చెక్ ఆన్ ద కింగ్. దోస్ ఆర్ కాల్డ్ జస్టిస్. వికట కవి. నా మనం ఇక్కడ ఉన్న ఈ డ్రామా తాలూకా స్టోరీ తెలుసుకున్నాం కదా. నౌ లెట్ us రీడ్ ద డైలాగ్. సో హియర్ ఇఫ్ యు సీ దిస్ ఇస్ ద పిక్చర్ and there are certain questions over there. By the name itself you can make out what kind of a story it is. So there are the related questions here. Look at the title and guess who you are going to read about. Because every child in our state knows about him. So characters are Raja Krishna Devaraya, the king of Vijayanagar. Vijayanagar means not that Vijayanagar, Visakhapatnam Vijayanagar, no. Then here it is there, Vidyanagaram, Mahabalipuram and Vidyanagaram, border of Karnataka and Andhra Pradesh. And Tenali Raman, poet in the court of Krishna Devaraya, first courier, second courier, third courier and fourth courier. I say courier, T is silent here. Not that courier who carries your letters etc. from one place to another. Courtier kuda anakodu. Majloga courier అని వదిలేయాలి. Courier is the first courier, second courier, third courier and fourth. These are the characters. And the joke, already I told you, what is that one? The painting has only a few strokes of black and few strokes of green, and Tenali Rama wanted to show the horse and the eaten grass. That is the joke. From there it has been created, right? Reconstructed, we can say. Scene 1. Here we have scene 1 and scene 2. One is the painter comes and presents his picture, and second, Tenali Rama comes and presents his picture. Right? One day, Raja Krishna Devaraya and his couriers watch as an artist shows his paintings to the king. The king and most of his couriers are impressed with the paintings. However, one of the couriers, Tenali Raman, looks displeased. This we have already knew what had occurred over there. Raja, that is really a beautiful painting. I can almost feel the peace of the village scene. You are a very talented artist. Here is a bag full of gold for you. We shall be very pleased if you can stay on at our court and make more beautiful paintings like these. That is what the king said. Whom? To the painter, artist. Why? Because the art was such. It was pleasing. What was the art? A village scene. How was it? Very peaceful.
This is what we have known under this dialogue. Artist, Your Highness is very kind. It will be an honor to paint for your majesty. It is a very honor. You have given me respect. I feel it is a highest respect that you could provide me this assignment to me. That means to be here in your court. Tenali, I don't think they are such good paintings at all. What is there in the painting? Why do you want him here in the court? I can't understand. I don't think these are very pretty or very good or very beautiful paintings. I don't think them so. Raja, how can you say that? I think they are perfectly lovely. What you are speaking? What are you speaking, Tenali? These are perfectly nice, perfectly beautiful pictures he has presented, and you are telling they are not at all beautiful. They are not at all perfect. What do you want to say about it? Tenali, for one thing, ఒక్క విషయం చెప్పండి అంటాం కదా మనం తెలుగులోను. ఒక విషయం చెప్పండి. ఒక విషయానికి వస్తే, అసలు కథకు వస్తే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఊత పదాలు. అంటే ఇంకో సెంటెన్స్ మనం తయారు చేసుకోవడానికి అసలు విషయానికి వస్తే అన్నది దెర్ ఇస్ నో మీనింగ్. ఇట్ ఇస్ నాట్ ఏ థింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ ఎందుకు వాడతాం అంటే మనం కంటిన్యూటీ కోసం వాడతాం. అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్లోను ఫర్ వన్ థింగ్, దిస్ ఫర్ వన్ థింగ్ ఈజ్ ఎ ఫ్రేజ్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఓవర్ దాట్, బట్ ఇట్ కీప్స్ ది కంటిన్యూటీ. వేర్ ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ దీస్ టూ మెన్? ఈ పెయింటింగ్లో వీఆర్ సీయింగ్ టూ పీపుల్, రైట్? టూ మెన్. వేర్ ఆర్ ది అదర్ సైడ్స్? Only one side is there, left side is there, right side is not there. And you say it is correct, and you say it is perfect. And now for second thing, you can only see their one side. For another, where is the face of that cow? అది ఆవా కొమ్ములు కనపడుతున్నాయి, తోక కనపడుతుంది, తెల్ల వస్తువు కనపడుతుంది, and you call it as a cow. Where is the face? This was the criticism of Tenali Rama on the painting. క్రిటిసిజం అంటే ఏంటి? దాన్ని రెండు అంటే ఒకటి క్రిటిసిజం అంటే ఒకటి ప్రశంసించడం, చాలా బాగుందిరా అన్నాం. ఏం బాగులేదురా, ఏం బాగులేదురా అన్నా క్రిటిసిజమే, చాలా బాగుందిరా అన్నా క్రిటిసిజమే. అంటే ఒక వస్తువుని మనం పొగిడినా లేదు అంటే బాగులేదని చెప్పినా ఆ రెండు కూడా క్రిటిసిజమే. సో హీ క్రిటిసైజ్డ్ దట్ పిక్చర్. రాజా, వాట్ అన్ ఇగ్నోరెంట్ ఫూల్ యు ఆర్. Ignorant fool. Ignorance. Ignorant. Ignorance is the noun. Ignorant is adjective. Fool. మనకు తెలుసు ఫూల్ అంటే మనం ఏం చెప్పుకోకలేదు. మూర్ఖుడివి. ఏ తెలివి లేని మూర్ఖుడివి నువ్వు అన్నాడు. అంటే దట్ కైండ్ ఆఫ్ క్లోజ్నెస్ వాజ్ దేర్ బిట్వీన్ ద కింగ్ అండ్ ద సబ్జెక్ట్స్. ఇవాళ రేపు ఇఫ్ ఎట్ ఆల్ I am the boss and I have some assistant here. If I call that assistant an ignorant fool, why so far if I call a student as you are fool anna anukondi, next day the parents would come. Means the words a fool, ignorant, మూర్ఖుడా, చేతకానివాడా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఆ టీచర్కి ఆ స్టూడెంట్ దగ్గరవాడు, ఆ చేత కానివాడా, నువ్వు చేత కానివాడిగా, ఒరే ఇలా చేస్తే అయిపోతుందిరా అని ఈ విల్ షో ద వే. సార్ నిన్న మీ టీచరు చేత కానివాడు అనేసాడు సార్ మా అబ్బాయిని అని వచ్చి కంప్లైంట్ చేయాలి. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ వర్డ్. ఇగ్నోరెంట్ ఫూల్ ఈజ్ చేత కానివాడా, ఒరే మూర్ఖుడిరా అని రాజుగారు తెనాలి రామ అంత పెద్ద వికట కవిని అనేశారు కోర్టులో. రైట్? ఇగ్నోరెంట్ ఫూల్ అంటే ఏంటి? చేత కాని మూర్ఖుడివి అని, తెలివి లేని మూర్ఖుడివి. వై? ఎవ్రీథింగ్ కెనాట్ బి పెయింటెడ్. ఒక ఆవు వేస్తే ఆవు సగం భాగం వేయగలుస్తారా? రెండో పార్ట్ ఎట్లా వేస్తాం? ఎవ్రీథింగ్ కెనాట్ బి షోన్, కెనాట్ బి రిప్రజెంటెడ్ ఆన్ ది పేపర్. ఇట్ కెన్ రిప్రజెంట్, సర్టన్ థింగ్స్ కెన్ బి రిప్రజెంటెడ్, దెన్ రిమైనింగ్ థింగ్స్ యూ హ్యావ్ టు ఇమాజిన్. యూ మస్ట్ ఇమాజిన్ ద బిట్స్ దట్ ఆర్ మిస్సింగ్. మిగతా మిస్సింగ్ బిట్స్ నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి అంతే. అంతేగాని ఈ పార్ట్ ఏది ఆ పార్ట్ ఏది అడగకూడదు. ఇట్ ఈస్ ఎ పెయింటింగ్ అని రాజుగారు తెనాలి రాముడికి ఏం చెప్పాడు? ఒరి తెలివిలేని మూర్ఖుడా అని పిలిచి చెప్పాడు. తెనాలి,
I bet I can paint better than that. మీరు అలా కనుకండి, నేను ఎంతకన్నా బాగా బొమ్మ వేయగలను, కాస్తే ఎంతైనా శబ్దం చేస్తాను నేను. ఐ కెన్ బెట్ ఎనీథింగ్, బట్ ఐ కెన్ డ్రా బెటర్ దెన్ దిస్ అన్నాడు. వెల్, ఐ కుడ్ ఇఫ్ ఐ హ్యాడ్ ది పెయింట్స్. నా దగ్గర కానీ పెయింటింగ్స్ కానీ పేపర్ కానీ ఉంటే ఎంతకన్నా చాలా బాగా మంచి బొమ్మలు వేయగలను అన్నాడు. రాజా, ఐ బెట్ ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ దట్ యు కాంట్. ఓహో, బొమ్మలు వేస్తావా? రైట్, నువ్వు బొమ్మలు బాగా వేయలేవు. దీనికి ఏంటి బెట్టింగ్ ఏంటి? ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. రైట్, కమాన్, ఐ విల్ గివ్ యూ ద పెయింట్స్ అండ్ ద పేపర్. యూ మే ఆల్సో టేక్ లీవ్ ఫ్రమ్ ది కోర్ట్ ఫర్ ఎ మంత్. కోర్ట్ నుంచి నీకు ఒక 1 month లీవ్ కూడా ఇస్తాను, పేపర్లు ఇస్తాను, పెన్సిల్స్ ఇస్తాను, కలర్స్ ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ you bring me a painting that is half as good as the ones we saw today, I promise you a bag of gold and the title of King of Artists. Now, దీంట్లో సగం బాగా ఉన్న బొమ్మలైనా పట్టుకొస్తే, దీనికన్నా బాగా ఉన్న వదిలేసి పక్కకి పెట్టు, దీంట్లో సగం బాగా ఉన్న బొమ్మలు కానీ వేస్తే నీకు బంగారంతో నింపిన బ్యాగ్ ఇస్తాను, మళ్ళా నువ్వు ఆర్టిస్టులకి రాజు అని డిక్లేర్ చేస్తానన్నాడు. సో నౌ ద బెట్టింగ్ ఈస్ పుట్. Tenali said, I agree. After a month, I will show you a better painting than that one. దీనికన్నా చాలా మంచి పెయింటింగ్ ఒక 1 month కదా, 1 monthలో పట్టుకొస్తాను, అండ్ బెట్టింగ్ ఐఎమ్ గోయింగ్ టు విన్ అని చెప్పాడు. So there, what we read here is the first part. And the betting, what was the betting? That Tenali Rama will draw a very good painting, not a very good painting, a better painting than that which was shown by the artist. And the king would give him a bag full of gold coins and the title as the King of Artists if Tenali Rama could bring at least half better, half good painting than that. This is the bet, right? Now scene 2. And here in the scene 2, the couriers, before scene 2 itself, there are certain dialogues between first courier and second courier. What is that one? The courier starts smiling, thinking that he would lose the bet. Tenali Rama and the king, they entered into a bet. Tenali Rama would present the best painting and the king would give him a bag full of coins, gold coins, and the title, the King of Artists. That is the bet. And now, courtiers, they were very certain that Tenali Rama is going to lose the bet. They know Tenali Raman cannot paint at all. Tenali looks at the giggling courtiers angrily and walks out. Giggling courtiers. What is called giggling? మనం నవ్వుతాం. తెలుగులో ఒక సామెత ఉన్నది, నవ్వు 4 విధాల చేటు అని. తర్వాత ఆడపిల్లలు కానీ గట్టిగా నవ్వుతుంటే వాళ్ళని నవ్వద్దంటాం. వై? కానీ మనకి సైన్స్లోను నవ్వితే ఆరోగ్యంట. దెర్ ఆర్ మెనీ లాఫింగ్ క్లబ్స్ ఆర్ దేర్. ఈ లాఫింగ్ క్లబ్ వాళ్ళందరూ ఒక పార్క్లో చేరుతారు, పొద్దున్నే చేరి పెద్దగా నవ్వుకుంటారు. ఆ పెద్దగా ఓపెన్ మౌత్తో విండంతా బయట పంపిస్తూ లంగ్స్ని యాక్టివేట్ చేస్తూ నవ్వడం అది వేరు. లంగ్స్ని యాక్టివేట్ చేస్తూ పెద్ద దీంతో నువ్వు నవ్వితే ఆరోగ్యంకి అది మంచిదే. కానీ ఈజ్ గిగిలింగ్ బెస్ట్ ఫర్ ది హెల్త్? నో, నాట్ ఎట్ ఆల్. Giggling shows how shrewd you are, how bad you are. This is called giggling. Means what? We are mocking the others. We are teasing others.
ఇంకొకళ్ళు కానీ ఇమిటేట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే టీచ్ చేస్తున్నప్పుడు మనం అట్లా నవ్వుతాం అని. దట్ ఈస్ కాల్డ్ గిగ్లింగ్. రైట్? లాఫింగ్ ఈజ్ గుడ్, బట్ గిగ్లింగ్ ఈజ్ నాట్ గుడ్. And so I told here, they were giggling, the courtiers were giggling. Why? They were anticipating that Tenali Rama would lose. And so Tenali Rama was looking at them angrily and he left the court. And now comes first courier. You have really caught him out. Caught him out, caught out, catch out. Right? Sir, he thinks he is the smartest person in the world. Caught him out means what? You have outwitted him. అతని మీద ఇప్పుడే మీరు అట్లాంటి బెట్టింగ్ ఏంటి సార్, అతని పెయింటింగే రాదు, పెయింట్ చేస్తారట, కానీ మీరు మంచి కార్నర్లో వేస్తారు అతన్ని అంటే ఏంటి, మీరు అతన్ని ఓడించగలిగారు అని చెప్పారు. సెకండ్ కోరియర్, he has really painted himself into a corner. టు పెయింట్ వన్ సెల్ఫ్ ఇన్ ఏ కార్నర్ మీన్స్ వాట్? తన బొమ్మ కార్నర్లో వేసుకోవడమా? కాదు, తన్నే ఒక ఆక్వర్డ్ పొజిషన్లో పెట్టేసుకోవడం. అంటే ఏంటి, ఎదురుకుండా ఆ పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి గురించి మనం ఒక అబద్ధం ఆ పెద్ద మనిషికే చెప్తున్నాం. మీన్స్ వాట్ ఎవర్ వీ హెర్డ్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్ which is very false one, and we are talking the very same thing to him. Now you just think, where is your position? You are placing yourself, you are painting yourself in a corner. అది దాన్ని ఇడియం అంటారు. అంటే ఏంటి, దాని మీనింగ్ ఎగ్జాక్ట్గా మీనింగు వేరే ఉంటుంది. దాన్ని ఆ జాగాలో పెట్టుకుంటే ఆ మీనింగ్ అలాగే వస్తుంది అనమాట. సో సెకండ్ కొరియర్ సెడ్, he has really painted himself into a corner. I would like to see him get out of that one. ఇలాంటి పొజిషన్ నుంచి ఎలా బయటకు వస్తాడో చూద్దాం. గెట్ అవుట్, గెట్ ఇన్, గెట్ అవుట్, పుట్ హిమ్, పుట్ అవుట్. రైట్? అండ్ హియర్ ఇట్ ఈస్ కాట్ అవుట్. వై ఐ సెడ్ these are pairs of words. These pairs of words called as phrasal verbs. We have already come across this. And this usage we are seeing here, phrasal verbs usage and idiomatic usage. So the king said, I wouldn't be too certain of that. మీరు అనుకుంటున్నారు తెనాలి రాముడు ఓడిపోతాడని, మీరు అనుకుంటున్నారు కదా, కానీ నేను అనుకోవట్లేదు ఓడిపోతాడని. వై? హీ రియల్లీ ఈజ్ వెరీ క్లెవర్. He is really very clever, but here in this context adverb has been used before the verb is. Thereafter there is one more adverb, very. Thereafter there is adjective. Only in that cases the adverb comes before the verb. He really is very clever. He is really very clever అంటే really very రెండు adverb పక్కపక్కన ఉండకూడదని అలా అరేంజ్ చేస్తారు. Means there is a particular place for each and every word in the language. So, scene 2. A month is over. The couriers are waiting eagerly for Tenali to bring in his paintings. Bring in. Right? They are smiling and whispering to each other. కోర్టులో కూర్చుని అందరూ నవ్వుకుంటున్నారు అండ్ మళ్ళా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటున్నారు తెనాలి రాముడి గురించి. Raja, so what do we do today? First courier, sir, the day has arrived when Tenali Raman shows you his paintings. Raja, where is he? It's late and almost time for my lunch. It's late, where's he? You see, I'm stressing on certain things. There you can see one letter is missing in is. Where is he? There is apostrophe. It's late, there is apostrophe. This is called shortcut writing. Right? And now, where is he? It's late and almost time for my lunch. Second courier, perhaps he's so busy. అక్కడ కూడా apostrophe as పెట్టారు, చదువుకోవాలి అట్లాగా. He's so busy with his painting that he has lost track of the days.
హ్యాస్ లాస్ట్ ట్రాక్. హ్యాస్ లాస్ట్ ట్రాక్ ఈజ్ అన్ ఇడియమెటిక్ యూసేజ్. అంటే మర్చిపోవడాన్ని అట్లా చెప్తారు. అతను మర్చిపోయి ఉంటాడు 1 month అయిపోయిందని. అంటే టు లూజ్ ది కౌంట్ ఆఫ్ ది డేస్, లాస్ట్ ట్రాక్. ఒక కథ చెప్తున్నాడు, మర్చిపోయాం, లాస్ట్ ట్రాక్. ఒక సంగతి రాస్తున్నాం, మర్చిపోయాం, లాస్ట్ ట్రాక్. మర్చిపోవడాన్ని అట్లాగంటారు. థర్డ్ కొరియర్, perhaps his painting is so good that he can't bear, again cannot, NO తీసేసి టీ పెట్టాడు, can't bear to part with it, part with, to part with, అది కూడా ఒక ఇడియమేటిక్ యూసేజ్. అంటే దాన్ని వదిలేసుకోవడం. రైట్? ఇట్ ఈస్ సో డియర్, మై డాటర్ ఈస్ సో డియర్ టు మీ, ఐ కెనాట్ పార్ట్ విత్ హెర్. ఆమెను వదిలేసి నేను ఉండలేను, ఇది వదిలేసి నేను ఉండలేను. అక్కడ కెనాట్ పార్ట్ విత్ అంటాం. సో రాజా, వెల్ ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. అరే, ఇఫ్ హీ కాంట్ పార్ట్ విత్ ఇట్, ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. అతను వదిలేకపోతే నేను కూడా వదిలేసి ఉండలేను, నేను కూడా చూడాలి వాట్ హీ పెయింటెడ్. Somebody should go to his house and tell him that he has lost his bet and the bag of gold. Hey, somebody go and tell him that he has lost his bet and the gold coins also. Tell him. Fourth Korea, it is only fair that if he doesn't make good his boast. To make good is also a phrase. అంటే టు మేక్ గుడ్ అంటే మంచి చేయడం అని కాదు. అంటే మనం ఒక తప్పు మాట అనేసాం అంటే ఒక తిట్టేసాం, దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం, దాన్ని టు మేక్ గుడ్ అంటాం. ఐ లాస్ట్ 20,000 ఇన్ ఎ బెట్టింగ్ అండ్ ఇట్ టుక్ అట్లీస్ట్ 3 months ఫర్ మీ టు మేక్ గుడ్ ఆఫ్ దట్. అంటే ఒక లాస్ నేను రికవర్ చేసుకోవడాన్ని టు మేక్ గుడ్ అంటాను. రైట్? సో హియర్ fourth courier said it's only fair that if he doesn't make good his boast. ఎంత పెద్ద మాట్లాడాడు, పోస్టింగ్ చేసుకున్నాడు కదా, నేను మంచి పెయింటర్నని గొప్పలు కొట్టుకున్నాడు కదా, డబ్బా కొట్టుకున్నాడు కదా, మంచిదే. ఇప్పుడు ప్రజెంట్ చేసి చెప్పుకుంటే చూపిస్తే తను ఎంత పెద్ద ఆర్టిస్టో మంచిదే అని ఫోర్త్ కొరియర్ అన్నాడు. హీ షుడ్ పే పెనాల్టీ. లేదు, పెయింటర్గా ప్రూఫ్ చేసుకోలేదు, బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అలాగూ లూజ్ అయిపోయాడు. కానీ వాట్ ఇస్ ద పెనాల్టీ? హీ షుడ్ నాట్ వన్స్ అగైన్ టాక్ లైక్ దట్. దేర్ షుడ్ బి ఎ పెనాల్టీ ఫర్ ఇట్. ఐ ఫీల్ హీ షుడ్ పే ద కోర్ట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ హీ షుడ్ పే. గొప్పలు కొట్టుకుంటున్నాడు, డబ్బా కొట్టుకుంటున్నాడు ఇక్కడ కోర్టులోకి వచ్చి. అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అతను ఏమో ఏమీ కాదని పూచిక పనులాగా పారేచాడు తీసేసి. సో హీ షుడ్ పే ఏ పెనాల్టీ అని ఫోర్త్ కోర్టియర్ సజెషన్ చేశాడు. ఫస్ట్ కోర్టియర్, ఇండీడ్ ఎస్ ఐ అగ్రీ సార్ దట్ హీ షుడ్. అండ్ ఫస్ట్ కొరియర్ మళ్ళా అన్నాడు, ఎస్ నిజమే సార్, ఇలా వదిలేస్తే తెనాలి రామలింగ ఏదో చెప్తుంటాడు, ఎందరినో మోసం చేస్తుంటాడు, ఎందరినో ఇన్సల్ట్ చేస్తుంటాడు, అతను వదలకూడదు. బికాజ్ హీ ఇన్సల్టెడ్, హీ షుడ్ పే బ్యాగ్ ఆఫ్ గోల్డ్ టు ద కోర్ట్. వీ షుడ్ నాట్ లీవ్ హిమ్ అని మొదటివాడు అన్నాడు. థర్డ్ కొరియర్, దేర్ హీ ఈజ్, he seems to have brought it, but it is covered with a cloth. Oh, Tenali Rama has come and he brought the painting also. Oh, now we cannot see. Why? There is a cloth hanging before it. అని థర్డ్ కొరియర్ చెప్పాడు. Now Tenali comes in with 2 men carrying a painting covered with a sheet of cloth. When Tenali gestures, what is gesture? Gesture అంటే ఇలా చూపించడం, ఇలా చూపించినట్టు తెర తీరా అని. గెస్చర్ అంటే పో అని. గెస్చర్ తంతను రే. దీస్ ఆర్ ఆల్ గెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, రైట్? అండ్ విత్ ఐస్ ఈవెన్. హీ గెస్చర్డ్ ఎ క్వశ్చన్, వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ, వై హ్యావ్ యూ కమ్, రైట్? అండ్ నెక్స్ట్ అగైన్, ఇఫ్ ఐ am friendly, again friendly means the old man with a long beard, the strange man, shoo me. What did he do? He is friendly, he smiled. This is body language. So he said, gestured, the men lift the cloth to display the empty canvas. Canvas మీద ఏమీ లేదు, empty.
ది పెయింటింగ్ హ్యాస్ ఓన్లీ ఎ ఫ్యూ కర్వ్డ్ స్ట్రోక్స్. ఇలాగ కర్వ్డ్ స్ట్రోక్స్ ఫ్యూ ఉన్నాయి, రైట్? కర్వ్డ్ స్ట్రోక్స్ ఆఫ్ బ్లాక్ ఆన్ ది రైట్ హ్యాండ్ ఎడ్జ్. ఆ ఎడ్జ్ మీద ఇలాగా కర్వ్స్, బ్లాక్ కర్వ్స్ గీసున్నాయి. అండ్ ఎ ఫ్యూ లైన్స్ ఆఫ్ గ్రీన్ అట్ ది బాటమ్ బిలో ఇట్. దాని కిందన గ్రీన్ 4 లైన్లు వేసి ఉన్నాయి. తెనాలి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సీ వాట్ ఏ బ్యూటిఫుల్ హార్స్ ఐ హ్యావ్ డ్రాన్. హార్స్ ఇది ఒక 4 బ్లాక్ గీతలు, కిందన 4 గ్రీన్ గీతలు, ఆ ఎడ్జ్ మీద లాస్ట్ కవర్లోను. అండ్ వాట్ ఈస్ సెడ్, చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ హార్స్ గీసాను అన్నాడు. సో ఎవ్రీబడి వాజ్ సెర్చింగ్ ఫర్ ది హార్స్, రైట్? I have drawn, it's a magnificent black stallion. బ్లాక్ స్టాలియన్ అంటే నల్లటి గుర్రం. స్టాలియన్ అంటే మంచి పక్కడబందీగా ఉంటే, మంచి హెల్దీగా ఉండి రన్నింగ్కి రెడీగా ఉండే గుర్రాన్ని స్టాలియన్ అంటారు, రైట్? అంటే రాజుగారు గుర్రం మీద ఎక్కి సవారీ చేయడానికి రెడీగా ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ స్టాలియన్. సీ హౌ బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ బ్లాక్ స్టాలియన్ ఐ హ్యావ్ డ్రాన్ విత్ ఎ వైట్ స్టార్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. అరే ఫోర్ హెడ్ చూసావా, దాని మీద వైట్ స్టార్ ఉన్నది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసావా? హార్సెస్ బ్లాక్ ఉంటే, బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ఉంటే, దాని నుదుటి మీద డైమండ్ ఆకారంగానే స్టార్ ఆకారంగానే ఉంటే అది బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ జాయింట్స్, హిప్ జాయింట్స్ అండ్ దిస్ జాయింట్స్, దే విల్ బి వెరీ స్ట్రాంగ్ వన్స్, అండ్ ద belly is also very nice and back nice. That way he is describing, though horse is not there, right? Look at the polished leather saddle on it. ఆ బ్యాక్ నా లెదర్ సెడల్ పాలిష్ చేసి ఎంత జిగ మెరుస్తుంది చూసారు దాని మీద. సెడల్ అంటే గుర్రం మీద వేసే జీను, దేని మీద అయితే స్వారీ చేసి వాడు కూర్చుంటాడో, దట్ ఈస్ కాల్డ్ సెడల్. ఐ వండర్ ఇఫ్ ఐ షుడ్ హ్యావ్ ది రెయిన్స్ ట్రైల్ లైక్ దట్. ఓ చూసావా ఆ రెయిన్స్ ఎట్లా ఉన్నాయి? రెయిన్స్ అంటే గుర్రం తాలూకా లగాన్ అంటారు, దాన్ని పట్టుకొని దాన్ని గ్యాలప్ చేయిస్తారు గుర్రాన్ని కదా, దట్ ఈస్ కాల్డ్ రెయిన్స్. ఆహా, ఆ గుర్రం తాలూకా రెయిన్స్ ఎట్లా ఉన్నాయి చూసారా, ఎంత బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా అని చెప్పాడు. ఉత్తి ఎంటీ క్యాన్వాసు, 4 కర్వ్డ్ బ్లాక్ లైన్స్, 4 కర్వ్డ్ గ్రీన్ లైన్స్ చూపించి, అండ్ హీఈస్ టాకింగ్ అబౌట్ ది హార్స్, బ్యూటిఫుల్ హార్స్ with saddle and with the reins, right? Raja, what's this? I can't see a horse. Gurra ekkundi annadu Raju garu. This is very insulting. What nonsense you are talking? You are insulting the court. You brought a white sheet with some black lines here, curved lines, some few green curved lines, and you are telling it is a horse here. I can't see it. You are trying to make a fool of me. నన్ను నువ్వు మూర్ఖుడు చేస్తున్నావా? హూ ఇస్ ఫుల్ హియర్? ఈజ్ ఇట్ మీ ఆర్ యూ అన్నాడు కింగ్ కోపంగాను. దెర్ ఈజ్ నథింగ్ ఆన్ దిస్ క్యాన్వాస్. క్యాన్వాస్ మీద ఏమీ లేదు అన్నాడు. అప్పుడు తెనాలి రామన్ ఇలాగ వంగి పెద్ద మంచి గౌరవంగాను, వెల్ సార్ అని, వెల్ you were the one who told me that we had to use our imagination when we looked at paintings. ప్రభు మీరే కదా చెప్పారు, ఓ పెయింటింగ్ చూసినప్పుడు మన ఇమాజినేషన్తో చూడాలని కదా. మీరు కూడా ఇమాజినేషన్తో చూడండి, గుర్రం కనపడుతుంది. మీరు గుర్రం చూడలేదన్నారు కదా, గుర్రం కనపడుతుంది, ఇమాజినేషన్తో చూడండి. Imagine that the rest of the horse is just outside the canvas, grazing at some lush green grass. Look, you can see the edge of its tail in that corner. చూసారా ఆ కార్నర్లోను బ్లాక్ కర్వ్డ్ లైన్స్ ఏంటి? గుర్రం తోక కనపడిందా? మరి తోక కనపడితే మరి గుర్రం మీరు ఆలోచించాలి సార్. ప్రభు మీరు ఆలోచించండి, మీరే కదా చెప్పారు ఆలోచించాలని, ఇమాజిన్ చేయాలని. ఆలోచించండి, ఇట్ ఈస్ దేర్. అది మంచి గ్రీన్ గ్రాస్ నవ్వులుతోంది, తింటోంది అని తెనాలి రామ చెప్పాడు. రాజా, యూ ఓల్డ్ రాస్కల్, యూ హ్యావ్ గాట్ ది బెటర్ ఆఫ్ మీ.
ఈ రాస్కల్ అన్న పదం మనం కానీ వాడితే ఇప్పుడు ఇట్ బికమ్స్ వల్గర్, అది తిట్టయిపోతుంది. కానీ మనం చాలా దగ్గర వాళ్ళని రాస్కల్ అని మనం హాస్యంగా యు ఆర్ అన్ ఈడియట్ రే అని మనం హాస్యంగా అనుకోవచ్చు. ఈడియట్, ఫూలు, రాస్కల్, రైట్? ద కింగ్ when he said rascal to one of his couriers, it implies that he is or he was very close to that courier. వాడికి చాలా క్లోజ్గా ఉన్నాడు అని అర్థం అన్నమాట, రైట్? సో యూ హ్యావ్ గాట్ ది బెటర్ ఆఫ్ మీ. వా 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 ఏం సమాధానం చెప్పావు, రైట్? మినిస్టర్, వేర్ ఇస్ దట్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్? ఎక్కడ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఏంది? తీసుకురండి మంత్రివర్య. Give it to Tenali Raman, the cleverest man in my kingdom. I cannot say he is the king of artists, but he is the cleverest man in my kingdom. He could able to make me see through certain things. What is that one? I said imagine, but imagination is not all the thing. Reality should be there. Really we have to award a real artist, and so now I could able to understand it. That way, the story ends with a moral that we should not be very generous for each and everything. And we have to put our brain. Imagination will not do. I can imagine that I got a very good bungalow and very good car. If I imagine and sitting under a tree, will I get that? No. I'll have to put my effort to get that bungalow and the car. That is it, what we are learning through this lesson. Or drama we can say, or skit we can say, that is Tenali Rama draws the horse. In Unit 2, we have read a poem. It's change. There, the mood of the poem is complaining. A girl child complains to her mother. Now here a boy child complains to his mother. Very good. What is the fun in it? That is about science. She was complaining how this science is increasing and it all comes on our part only, that we have to read about it, we have to learn about it, right? So here the boy child, he complains to his mother. What is that? Suppose mother is not at home. We are alone at home, right? Summer vacations we have just completed, and that completion, in that completion of that summer vacation, we do many nonsensical things. ఎన్నో అల్లరి పనులన్నీ చేస్తాం. ఈ అన్ని అల్లరి పనులు కూడాను మనం ఏం చెప్తాము, వాటి మట్టుకు అవి అయిపోయాయి. ప్లగ్లో ఒక 2 మేకులు పెట్టేసి ఎవరినో ముట్టుకోమంటాం, ఆడు ముట్టుకుంటాడు. మనం ఏం చెప్తాం, అరే ఆడు షాక్ కొట్టింది, ఆ పిన్ పెట్టి మేకు పెట్టి, ఎవడో మేకు పెట్టాడు, ఆ మేకు వీడు ముట్టుకున్నాడు. హైట్ ఆఫ్ ది మిస్చీఫ్. అక్కడ ప్లేట్లన్నీ పెట్టి ఉంటాయి. ప్లేట్లన్నీ అంటే మన దిస్ గ్లాస్ ప్లేట్స్ ఎక్సెట్రా, ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ మీదన బాటిల్లోనూ మనకి బోర్న్విటావో చాక్లెట్సో లేకపోతే షుగరో ఏదో ఉన్నది, ఏదో మనకి ఇష్టమైన వస్తువు అక్కడ ఉంది మీదన. మనం మెల్లిగా మీదకి ఎక్కుతాం. ఆ బాటిల్ తీద్దామని బాటిల్ పట్టుకునే లోపల ఇక్కడ ప్లేట్లు పడిపోతూ ఉంటాయి. ఆ ప్లేట్లు పట్టుకుందాం అనుకునేసరికి ఆ బాటిల్ పడిపోతుంది. సో అది ఏం చేస్తాం, మనం కంప్లైంట్ చేస్తాం మమ్మీకి. మమ్మీ నీకు తెలుసా, పెద్ద కాలు వచ్చిందో ఏమో, ఆ బాటిల్ దాన్ని మట్టుకు అది పడిపోయింది ఈ ప్లేట్ మీద, ప్లేట్లు ఇరిగిపోయి బాటిల్ ఇరిగిపోయింది. వీ డోంట్ టేక్ ద బ్లేమ్ ఆన్ అవర్ సెల్వ్స్, రైట్? అవి ఎలాంటి మిస్చీఫ్స్ ఉంటాయో చూడండి. అంటే సాధారణంగా కూడాను అది మనం కంప్లైంట్ చేస్తే మన పేరెంట్స్ కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత కోంపడతారో లేకపోతే 2 దెబ్బలు వేస్తారు. దాని తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. వై? బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాడ్ డన్ దట్ వెన్ దే వర్ చిల్డ్రన్.
మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి తప్పులన్నీ చేస్తాం. మనం పెద్ద అయిపోయాం కాబట్టి ఆ పిల్లలు మనకు కంప్లైంట్ చేస్తే వాళ్ళని మనం పనిష్ చేస్తాం. అందుకు వాళ్ళు అబద్ధం ఆడతారు. వై ది చిల్డ్రన్ ఆర్ హ్యాబిచుయేట్ టు టెల్ ఎ లై. ది రీజన్ బిహైండ్ ఈజ్ we punish them. We don't think what are the circumstances why he has done like that. Certain things out of curiosity they do it and they land up in a mess. Suppose a sink is there in every kitchen, modern kitchen nowadays, a sink is a very common thing. అయితే ఆ సింక్లో పైప్ ఉంటుంది, దాన్ని మనం ఇప్పుతాం. ఇప్పిన తర్వాత ఆ నీళ్ళు అలా పడుతూ ఉంటాయి. వీళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత నీళ్ళన్నీ అలా పైప్లోంచి డ్రైన్లోంచి పోతూ ఉంటుంది. అండ్ ఫర్ సర్టన్ సింక్స్ దర్ ఇస్ అన్ అరేంజ్మెంట్, వీ కెన్ క్లోజ్ ఇట్, అవుట్లెట్ క్లోజ్ చేసేయచ్చును. కుర్రాడు చూస్తాడు, ఈ అవుట్లెట్ క్లోజ్ చేస్తే ఎట్లా ఉంటుందిరా బాయ్ అని క్లోజ్ చేస్తాడు. నీళ్ళు నిండుతూ ఉంటాయి. నీళ్ళు నిండుతూ ఉన్నప్పుడు ఎక్కడో పోస్ట్ మ్యాన్ ఆవిడ అక్కడ వచ్చి బెల్ కొడతాడు. హీ విల్ గో అండ్ అటెండ్ ఇట్, హీ విల్ కమ్, దెన్ హీ విల్ ఫర్గెట్ అబౌట్ దిస్ వాటర్ విచ్ ఇస్ బీయింగ్ ఫిల్డ్ ఇన్ ద సింక్. హీ విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్. హీ విల్ బి సీయింగ్ ఆర్ వాచింగ్ ది టీవీ. అప్పుడు ఏమవుతుంది, ఆ సింక్లోంచి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం కిచెన్ అంతా ఒక చిన్న మడుగులాగా ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు ఈ కిచెన్లోంచి ఈ డైనింగ్ హాల్లోంచి హాల్లోంచి నీ టీవీ దగ్గర ఎక్కడైతే కూర్చున్నావు అక్కడికి వచ్చి నీ కాలు తడిచే వరకు నీకు తెలియదు. దెన్ అరే నీళ్ళు వదిలేశాను, యూ విల్ కమ్ రన్నింగ్ అండ్ యూ విల్ పుల్ దట్ కవర్. ఆ సింక్లో నీళ్ళు వెళ్తాయి, ట్యాప్ కట్టేస్తావు, కానీ ఇళ్ళల్లా నీళ్ళు అయిపోయాయే. న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ నీళ్ళలో తేలుతూ ఉంటుంది, ఎవడో చెప్పులు ఉంటే చెప్పులు తేలుతూ ఉంటాయి. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ దట్ వైపరో లేదు అంటే ఇది పట్టుకొచ్చి దాన్ని ట్రై చేస్తావు, కానీ పాడవలసిన ఇల్లు పాడైపోతుంది. నువ్వేం చెప్తావు, ఐ డోంట్ నో, సడన్లీ హౌ ది వాటర్ ట్యాప్ హ్యాస్ బీన్ ఓపెన్డ్, ఐ డు నాట్ నో, అండ్ హౌ ది సింక్ ఈజ్ ఓవర్ఫ్లోన్, ఐ డు నాట్ నో. రైట్? తర్వాత ఇంట్లోనే కూర్చుని ఉన్నావు, చిన్న బాల్ తీసుకొని సోఫాలో కూర్చొని టక్ 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 అని ఆడుతున్నావు. బాల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ థ్రోన్ ఎట్ ది వాల్, ఇట్ విల్ బికమ్ అండ్ బౌన్సింగ్ అండ్ యు ఆర్ క్యాచింగ్ ఇట్. బట్ బై ఛాన్స్ వెన్ యు have thrown the ball to the wall, it did not come to your hand, but it touched the vase, flower vase, which is on the teapot, and the vase falls down. Then immediately you will pick it up. కానీ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు, గమ్ముని వెళ్ళిపోయి అలా క్విక్ ఫిక్స్ ఏదో పట్టుకొచ్చి దాన్ని అంటించేస్తావు, పెట్టేస్తావు. కానీ ఇట్ హ్యాస్ ది క్రాక్ ఓవర్ దాట్. వాట్ విల్ యూ సే? You will say, I do not know how the vase has fallen and how it developed a crack, I don't know. I know it is a very precious thing for you. Your great dad had brought it from China, I know it. But I don't know how it has fallen down and how it developed a crack. ఎలా పగిలిపోయింది నాకు తెలియదు అంటావు. Reason, who is the reason? It is you. And next again. నెక్స్ట్ కొత్తగాను ఒక తివాచి పరిచి ఉంచారు. ఎక్కడ? టీవీ ఎదురుకున్నాను, సోఫాకి ఎదురుకున్నా. మీ మదర్ నిన్ను ప్రతిరోజు తిడుతూనే ఉంది. అన్లెస్ యూ వైప్ యువర్ ఫీట్ అవుట్ సైడ్, అన్లెస్ యూ వాష్ యువర్ ఫీట్ ఇన్ ద బాత్రూమ్, డోంట్ వాక్ ఆన్ దట్ కార్పెట్ అని. కానీ మదర్ లేరు కదా, నువ్వేం చేస్తావు? ఇక్కడ సింక్లో పని చేసావు కదా, కాలు బురద అయింది కదా, అగైన్ యూ విల్ గో అండ్ యూ విల్ స్టాప్ అండ్ యూ విల్ పుట్ యువర్ టీవీ, యూ విల్ బి వాచింగ్. ఓన్లీ సడన్లీ వెన్ యూ లుక్ డౌన్ యూ ఫీల్, అరే ఈ కార్పెట్ మీద ఫుట్ ప్రింట్స్ వచ్చేసాయే, దెన్ వాట్ ఈస్ టు బి డన్? నథింగ్, ఐ విల్ సే
ఐ డు నాట్ నో హౌ ఇట్ హెస్ కమ్. తర్వాత మనం ఏం చేసాము, మనకి కెచప్ కొంచెం తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది, టొమాటో కెచప్. అది బాటిల్ చేతిలో వేసుకుని లాపుతాం, రైట్. అది అనుకుని చిన్న పెసరే అనుకున్నాం, కానీ చేతి నిండా పడిపోయిందే. చిన్న పెసరే టేస్ట్ చేసామే, మిగతాది ఏం చేయాలి? మిగతాది మనం ఆ గోడ మీద రాసేస్తాం, లేదు ఇక్కడ రాసేస్తాం. దట్ ఈజ్ ఆల్సో నాట్ అవర్ ఫాల్ట్. I don't know how the stain has come on the wall. This is what we complain. ఇవన్నీ చేసేసాం, ఒకరోజే అన్నీ చేసేసాం. ఈ తప్పులు అన్నీ ఒకరోజు చేసాం అనుకోండి, అప్పుడు మనకు చిన్న భయం వేస్తుంది. ఆ చిన్న భయం వేసినప్పుడు ఏం చేస్తాం మనం? మన నాయనమ్మో లేకపోతే మన అమ్మమ్మో లేకపోతే మన మేనమామో ఎవరో ఊళ్ళోనే ఉన్నారు, రైట్. మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నాం, వాళ్ళేమో వచ్చి వెంగళరావు నగర్లో ఉన్నారు కదా. అప్పుడు ఆ వెంగళరావు స్ట్రీట్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒక చిట్టి రాసి పెట్టేస్తాం, మమ్మీ డియర్ ఇలాంటివన్నీ జరిగాయి, ఎందుకు జరిగాయి నాకు తెలియదు, నేనేంటనుకుంటున్నాను అంటే మన ఇంట్లో దెయ్యం ఉందనుకుంటాను, ఇవన్నీ దెయ్యం చేసిందే అనుకుంటాను, నువ్వేమో అనవసరంగా నా మీద కోపం అయిపోతావు కదా, అందుకనేసి నేను గ్రానీ ఇంటికి వెళ్ళిపోయాను అని రాసేసి నోట్స్ పెట్టి వెళ్ళిపోతాం. This is what we do, what mischief we do at home, and what we reflect on it as if it has been done by some ghost. ఇది పోయం తాలూకా జిస్ట్. పోయంలో ఉంది ఇది. మనం ఎన్నిసార్లు చేసాం జస్ట్ ఆలోచించండి. బుక్ ఎదురా, బుక్ పోయింది, బుక్ పోతుందా? ఎక్కడే పోతుంది? బుక్ కార్డు ఉన్నాయా? బుక్ ఎదురా, ఇంట్లో ఉండిపోయింది సార్, ఇంట్లో ఉండిపోతుందా? యూ డిడ్ నాట్ బ్రింగ్ ఇట్, యూ వాంట్ యాక్సెప్ట్ దట్. ఐ లాస్ట్ ది బుక్, యూ నెవర్ సే వేర్ ఇస్ యువర్ బుక్? లాస్ట్ సార్. ద బుక్ ఈజ్ లాస్ట్ బై ఇట్ సెల్ఫ్. వేర్ ఇస్ ద బుక్? ఇంట్లో ఉండిపోయింది సార్. ఇంట్లో ఉండిపోతుంది ఆ బుక్. మీన్స్ ఇట్ ఈస్ అవర్ హ్యాబిట్, ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ సెల్స్. It is not you alone. Even it is a grown-ups also, they say the same thing. అరే రే, మీ ప్యాంట్ మీద మరక పడిపోయింది సార్, నేను నడుస్తుంటే. మీ ప్యాంట్ మీద మరక పడిపోయిందా నేను నడుస్తుంటేనా? ఐ జంప్డ్ ఇన్ ద వాటర్ విచ్ ఇస్ దేర్ ఆన్ ది రోడ్. ఆ వాటర్ అతని మీద తుళ్ళింది. అరే, మీ ప్యాంట్ మీద మరక అయిపోయింది సార్ అంటాను, అంతేగాని నేను జంప్ చేశాను సార్, సారీ సార్, నీళ్ళు మీ మీద పడ్డాయి సార్ అన్నాం. వై? ఇట్ ఈస్ ఇన్బిల్ట్. మన మీద తప్పులు మనం తీసుకోము, తప్పులన్నీ పై వాళ్ళ మీదే ఉంచేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ టాకింగ్. డిప్లొమాటిక్ టాకింగ్ అంటే ఏంటి? తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు, మన మీద తప్పు తీసుకోం. డిప్లొమాటిక్ వే ఆఫ్ టాకింగ్ అంటారు. ఇంగ్లీష్లో చెప్పుకుంటే యాక్టివ్ టు ప్యాసివ్ అంటారు. అది వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఈ ప్యాసివ్ టాకింగ్ ఏంటి? బుక్ ఇంట్లో ఉండిపోయింది సార్, దాంట్లో నేను యాక్టివ్ పార్ట్ కాదు సార్, బుక్కే ఉండిపోయింది సార్ అక్కడ. నేను బుక్ ఇంట్లో మర్చిపోయానని చెప్పను, బుక్ పారేసుకున్నానని చెప్పను, బుక్ పోయింది సార్, తప్పు బుక్ది, రైట్. దట్ ఈస్ ద పోయం హియర్. లెట్ us read it because we already know the gist of it. Let me read the poem for you. While you were out, mummy, while you were out, when you went out, a cup went and broke itself. కప్పు ఆ మీద నుంచి కింద పడిపోయి దాని మట్టుకు అది విరిగిపోయిందా? ది కప్ వెంట్ అవుట్ and broke itself. A crack appeared in the blue vase. A crack appeared in the blue vase. VACE vase అంటే ఫ్లవర్ వేస్. గాజుతో చేసిన ఉంటాయి చూసినా, ఇలాంటి ఆకారంతోనూ బ్లూతోనూ మనం టీపా మీద పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్లవర్ వేస్. ఏ బ్లూ వేస్ యువర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ డాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ చైనా. మీ తాతగారు చైనా వెళ్ళొచ్చి పట్టుకొచ్చారు కదా, అంటే చాలా పాతది, వెరీ గుడ్ ఓల్డ్ వన్, వెరీ ప్రీషియస్ వన్. అది నాకు తెలియదు ఎలాగ క్రాక్ అయిపోయింది, దాని మీద క్రాక్ వచ్చేసింది. Somehow without me even turning on the tap,
somehow ఎలాగో తెలీదు నేను ట్యాప్ తిప్పలే. బై గాడ్ ప్రామిస్ ఐ డిడ్ నాట్ టర్న్ ది ట్యాప్. ద సింక్ మిస్టీరియస్లీ ఓవర్ఫ్లోడ్. సింక్ నిండా నీళ్ళు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయింది. ఏ స్ట్రేంజ్ జామ్ స్టెయిన్, జామ్ యువర్ ఫ్రూట్ జామ్స్ రైట్, అది చాలా టేస్టీగా ఉంటాయి కదా, అది తీసుకుని తినేసాను. తినేస్తున్నప్పుడు కొంత ఎక్కువ పడిపోయింది చేతికి. ఏం చేయాలి, నాకు తిన్నంత తిన్నాను, ఇంకా మిగిలిపోయింది. ఏం చేయాలి, గోడకు రాసేసాను. బట్ ఐ డోంట్ అడ్మిట్ దట్, బట్ ఐ సే వాట్, ఏ స్ట్రేంజ్ జామ్ స్టెయిన్. స్టెయిన్ అంటే మరక, జామ్ స్టెయిన్, జామ్ తలక మరక. అపియర్డ్ ఆన్ ది కిచెన్ వాల్. ఎక్కడ దగ్గరగా ఉంది, కిచెన్ దగ్గరగా ఉంది, అక్కడ రాసేస్తాం. appeared on the kitchen wall. I don't think we will ever discover exactly how the cat managed to turn on the washing machine. Bracket lo, especially from the inside. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే తెల్లగా ఉతకబడతాయి, వాష్ అయిపోయి వచ్చేస్తాయి. Now, the cat has come. Dirty cat. It is my pet cat. It is dirty. I want to wash it. ఏం చేద్దాం, పడే వాషింగ్ మిషన్లో స్విచ్ వేసేయి. పూర్ క్యాట్ విల్ బీ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ ఇట్ విల్ బీ మ్యూయింగ్. తర్వాత గాబరా వచ్చి స్విచ్ ఆపేసి పిల్లిని తీసి బయటపడేసాను, అది పారిపోయింది. రైట్, అండ్ దిస్ ఆల్సో ఐ డు నాట్ నో. The cat itself has started the washing machine from inside. Mysteriously, I don't know from how it has been done. Or how the self-raising floor. కొన్ని చోట ప్లాట్ఫామ్స్ ఉంటాయి, రైట్, అండ్ ఆన్ those platforms something which are necessary, those will be there. Mother wants something to pick up and she doesn't need to just bend down. Then there is a switch, నొక్కితే ఆ ప్లాట్ఫామ్ అది రైజ్ అవుతుంది. Then she picks up that, again switch off, the platform goes down. And now that platform, I don't know how it raises by itself. It raised. అంటే అది రైజ్ అయిన తర్వాత దీంట్లో ఇది పెడితే ఏంటవుతుంది, ఇది పెట్టేసాం, స్టక్ అయిపోయింది, అది కిందకి వెళ్తే మీదకి రాదు. రైట్, దెన్ వాట్ ఐ సే, it is a strange thing, I do not know how it raised by itself, I don't know. అది చెప్పేస్తాను నేను. తర్వాత I can tell you I was scared when, as if by magic, a series of muddy footprints appeared on the new white carpet. నువ్వు కొత్త వైట్ కార్పెట్ పట్టుకొచ్చావా, I don't know, but strangely some muddy footprints are there on it. I swear, I don't know how it occurred. I can tell you, I was scared. నా మటుకు నేనే భయపడిపోయాను చూసి. రైట్, దెన్ సిరీస్ మీన్స్ ఏ నెంబర్ ఆఫ్, మడ్డీ మీన్స్ మట్టి పట్టినటువంటి ఫుట్ ప్రింట్స్. I was being good, honest. I am very good. I did not do anything in the afternoon when you are not there at home. But I think the house is haunted. నాకు తెలియదమ్మా ఏంటయిందో కానీ ఈ హౌస్ ఈజ్ హాంటెడ్, HAUNTED. హాంట్ అంటే భూతాలు దెయ్యాలు ఒక ఇంట్లో ఉన్నాయనుకోండి, ఆ ఇంటిని హాంటెడ్ హౌస్ అంటారు. భూతాలు దెయ్యాలు నివసించడాన్ని హాంట్ అంటారు. హాంటెడ్ ఈడీ పెట్టి దాన్ని యాడ్జెక్టివ్ చేశారు. హాంటెడ్ హౌస్ అంటే దెయ్యాలు భూతాలు ఉన్న ఇల్లు అనమాట. నా మటుకు నాకే భయం వేసిందమ్మా ఒక్కడ ఉండడానికి. ఎందుకు అంటే ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతుంటే ఏంటి నాకు తెలీదా, దెయ్యమే ఉంది, మన ఇంట్లో దెయ్యమే ఉంది. సో నోయింగ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఫేట్, నాకు తెలుసు నీ కోపం వస్తుందని, నన్నే కొడతావు, మళ్ళీ నన్నే అంటావు. ఐ హ్యావ్ గాన్ ఓవర్ టు గ్రానీస్ హౌస్ ఫర్ ఎ బిట్. కొంతసేపటికి నీ కోపం తగ్గే వరకును నేను గ్రానీ ఇంట్లో ఉంటాను, నేను అమ్మవారి ఇంట్లో ఉంటాను, నేను రాను. ఆ ఇంట్లో దెయ్యం భూతం ఎన్ని పనులు చేస్తుంది, మీరేమో వచ్చి నన్నే పెట్టించి నన్నే కొడుతారు, నన్నే తిడతారు, నన్నే అంటారు. దిస్ ఈజ్ ద కంప్లైంట్. ఫన్నీ నో. అండ్ సో హియర్ ఈజ్ ఎ ఫన్నీ పోయం
Dear Mum, a funny story we read that is about Tenali Rama and his intelligence. And now the next one what we see here, extensive reading, is a very funny story. And a funny story, it has a fittest lesson also to the king. So we'll see it next, read it next. So now the extensive reading. In that one, what we have in extensive reading, we have the emperor's new clothes. It is a very funny story. Why I call it a funny is, the emperors, the kings, they are supposed to look after their subjects very carefully, and also they are the guardians of the subjects. Guardians in the sense means they have to see that law and order prevails. అంటే న్యాయము ధర్మము ఆ రాజ్యంలో ఉండి తీరాలి. ప్రజలెవడూ కూడాను ఆకలితో పడుకోకూడదు. అంటే ఏంటి, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఫుడ్. అది చూసే ధర్మం రాజుది. దాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది కింగ్స్ దే యూస్ టు గో మోర్ ఎక్స్ట్రావగెంట్. వాట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రావగెంట్ అంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం, చాలా దీనిగా ఉండడం, జనరస్గా ఉండడం, ఇవన్నీ ఉంటూ ఉండేవి అనమాట. వాళ్ళందరికీ కూడా దిస్ ఈజ్ ఎ లెసన్. దే షుడ్ థింక్ ప్రాపర్లీ ఇన్ వాట్ దే ఆర్ స్పెండింగ్. దేని మీద ఖర్చు పెడుతున్నారు అన్నది చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ మే డిసీవ్ అస్. అంటే మనం ఇలాగున్నాం, మనం ప్రతి వాళ్ళని బిలీవ్ చేసేయకూడదు. బిలీవ్ చేయాలా? ఎస్, వీ హ్యావ్ టు బిలీవ్ పీపుల్. అప్ టు వాట్? అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు బిలీవ్ పీపుల్. అండ్ ఓవర్ బిలీఫ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎనీథింగ్ విచ్ ఈస్ మోర్ ఈజ్ డేంజరస్. దట్ ఈస్ వాట్ వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ త్రూ దిస్ లెసన్. The king was deceived by two weavers, a pair of weavers. వీవర్స్ అంటే వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు. పట్టు చీరలు, పట్టు బట్టలు, పట్టు వస్త్రాలు, లేదు అంటే మన కాటన్ వస్త్రాలు, కాటన్ పంచెలు, కాటన్ చీరలు, కాటన్ దుప్పట్లు, ఇవన్నీ వాళ్ళని సాలి వాళ్ళు అంటారు. సాలి. అండ్ వాళ్ళని వీవర్స్ అంటారు, అంటే నేతగాళ్ళు. అండ్ ఇన్ దోస్ డేస్ a separate class of in that very same caste, they used to stitch. బట్టలు కూడా కుట్టేవాళ్ళు, అంటే దర్జీ పని కూడా వాళ్ళదే ఉండేది అప్పట్లో. సో హియర్ ఈజ్ ఎ స్టోరీ విచ్ అకర్డ్ బిట్వీన్ ఎన్ ఎంపరర్ అండ్ టూ వీవర్స్. అయితే ఇంతే సరిపోయిందా? నో, దేర్ ఆర్ సమ్ కోర్టియర్స్ ఆల్సో హూ డిసీవ్డ్ ద కింగ్. మనకెందుకులే అని మనం ఊరుకుంటేను వాట్ హ్యాపెన్స్ ఈజ్ సంథింగ్ అక్కర్స్ జస్ట్ బిసైడ్ అవర్ హౌస్, నెక్స్ట్ డోర్, విచ్ మే కాజ్ ఎ వెరీ గ్రేట్ డిసాస్టర్. మనకెందుకులే, పక్క వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి లీక్ అవుతూ గ్యాస్ వాసన వస్తుంది. మనకెందుకులే అని వదిలేసామనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? అక్కడ వెళ్ళగానే తలుపు తీసుకొని పెద్ద మనిషిలోకి వెళ్ళి స్విచ్ వేస్తాడు. స్విచ్లో స్పార్క్ వస్తుంది, దానివల్ల ఆ గ్యాస్ అంతా నిండి ఉంటుంది ఇంట్లోనూ, తలుపులు వేసేసి ఉన్నారు కదా, అండ్ ఇట్ విల్ బర్స్ట్. ఆ బర్స్ట్ మీకు కూడా వస్తుంది. అంటే అక్కడ మనకెందుకులే అని ఊరుకోకూడదు. మనకి ఎందుకులే కాదు, ఎస్ ఇట్ ఈస్ అవర్ కన్సర్న్ అనుకోవాలి. అంటే ఎస్ ఇది కూడా మన విషయమే, మన పక్కింట్లో విషయం కూడా మనదే. అండ్ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద విలేజ్. కంట్రీ సైడ్లో ఎట్లా ఉంటారంటే ప్రజలు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయింది అంటే మొత్తం విలేజ్లో అందరిలో పెళ్ళైనట్టు లెక్క. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ వస్తే ప్రతి ఇంట్లోనూ ఫంక్షనే లెక్క. ఎవరి ఇంట్లోనే చిన్న ఒక మనిషికి చిన్న కుక్క కరిచింది అనుకోండి, తేలు కుట్టింది అనుకోండి, దర్ ఈస్ ఏ పోయం, ది స్కార్పియన్స్ బైట్. అంటే తేలు కుట్టింది, ఆ తేలు కుట్టింది చాలా చిన్న విషయమే, కానీ మొత్తం విలేజ్ అందరూ కూడాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి, అయ్యో తేలు కుట్టిందా, ఫలానా ఏడాది ఫలానా చోట నాకు కూడా వేలు కుట్టింది, చాలా బాధేసింది, ఇవన్నీ మాట్లాడుకుంటారు. వై?
ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కన్సర్న్ దేర్. అలాంటి కల్చర్లోంచి మనం వచ్చేసి నాకెందుకులే అనే కల్చర్కి వచ్చాం. ఈ నాకెందుకులే అన్నది ఇది వరస్ట్ పార్ట్ ఇన్ ఏ మ్యాన్ అని ఇక్కడ చూపించాడు. రెండోది, వై ద కోరియర్స్ దే హ్యావ్ సీన్ దట్ దీస్ వేవర్స్ ఆర్ డిసీవింగ్ ద కింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని తెలుసుకున్నారు. అయినా సరే నాకెందుకులే అని ఊరుకున్నారు. లెట్ ద కింగ్ హ్యావ్ ఇట్, రాజుగారికి తెలుస్తుందిలే వదిలేయండి అని వదిలేశారు. అది కూడాను ఇట్ ఈస్ వెరీ డిసాస్ట్రస్ అని కూడా ఈ లెసన్లో మనకు తెలుస్తుంది. అయితే ఈ కథ ఏంటి, ఈ స్టోరీలో ఉన్న కథ ఏమిటి? దీంట్లోనూ దెర్ ఈజ్ ఎన్ ఎంపరర్. హీ ఈజ్ వెరీ జనరస్ అండ్ వెరీ ఫాండ్ ఆఫ్ న్యూ థింగ్స్. కొత్త విషయం వింత, పాత విషయం రోత. మనకు ఒక సామెత ఉంది, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని. అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం పరిగెడుతూ ఉంటాం, తెలిసేసుకుంటాం, వదిలేస్తాం, ముందుకెళ్ళిపోతాం. అప్పుడు ముందుకెళ్తే సరిపోతుందా? అవ్వదు, పడిపోతాం. సో కొత్త విషయం తెలుసుకోవాలి, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రాజుగారికి కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ గ్యాదర్ చేయడం అతనికి ఒక పెద్ద హ్యాబిట్. ఎవడైనా వచ్చి ఏదైనా స్ట్రేంజ్ అంటే చాలు, ఎంతైనా డబ్బిచ్చి తీసేసుకుంటాడు. దిస్ ఈజ్ నోన్ టు 2 వీవర్స్. ఇద్దరు వీవర్స్కి ఈ విషయం తెలిసింది. రాజుగారు ఒక చాలా ఫన్నీ నేచర్డ్ ఫెలో, అతనికి ఏమైనా కొత్త విషయం అంటే చాలు డబ్బులు తగలేస్తాడు, మనం డబ్బులు ఎందుకు ఆర్జించకూడదు అని కోర్టుకి వెళ్ళారు, రాజుగారి దర్బార్కి. మనం విజయనగర సామ్రాజ్యం, రాజుగారు దర్బారు, తెనాలి రామలింగుడు, తర్వాత ఆర్టిస్టు, ఆ కోర్టు ఎలా ఉంటుందో మనం చూసాం ఫస్ట్ లెసన్లో. అలాగా ఆ కోర్టులోకి వెళ్ళి దే సెడ్ టు ద ఎంపరర్, యువర్ మెజెస్టీ, we are gifted with a kind of weaving, a very good strange cloth. If you please allow us, we will weave that cloth for you, we will stitch dress for you. మంచి న్యూ ఫస్ట్ క్లాస్ వెరీ స్ట్రేంజ్ డ్రెస్సెస్ మీకు కొడతాం మీరు అలౌ చేస్తే. అది రాజుగారు చూసారబ్బా, వెరీ స్ట్రేంజ్ డ్రెస్సెస్ కదా, ఓకే లెట్ ఇట్ బీ అని అలౌ చేశారు. And these 2 weavers were given a very big room, very good facilities, and they said, we want the looms. ఆ లూమ్స్ అంటే మగ్గాలు ఉంటాయి కదా, నేచేవి మనం చెప్పుకున్నాం, ఆ మగ్గాలు కూడాను వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, వాళ్ళకి మంచి ఫస్ట్ క్లాస్ తిండి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళందరూ మాకు డబ్బు కావాలి, దానికి థ్రెడ్ తెచ్చుకోవాలి, వెరీ స్ట్రేంజ్ థ్రెడ్ తెచ్చుకోవాలి, మేము డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళి వచ్చారు. వచ్చేసి మగ్గాలు పెట్టేసి దాని మీద థ్రెడ్ కట్టినట్టు చేసి నాటకం ఆడేసి అంతా చేసి దే స్టార్టెడ్ మేకింగ్ ది న్యూ క్లోత్స్. బట్ ప్రయర్ టు దిస్, దీనికన్నా ముందు ఏం జరిగింది అంటే, మేము బట్టలు నేస్తాం, మీ గురించి మంచి స్ట్రేంజ్ బట్టలు నేస్తాం, అద్భుతమైన బట్టలు నేస్తాం, కానీ అది మూర్ఖులకి కనపడదు. If he is a foolish fellow, he will not be looking, he cannot look the clothes which we are making. Right? ఆ క్లాత్ మేము నేసే క్లాత్ అతనికి కనపడదు. ఎవరికి కనపడదు? మూర్ఖుడికి అని చెప్పారు. అండ్ దే స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వీవింగ్ ఎ ఫైన్ క్లాత్. ఎవ్రీథింగ్ కడా అని శబ్దం చేస్తూ మగ్గం నేచేస్తూను దే యాక్టెడ్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద కింగ్ వాంటెడ్ టు సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ హిస్ క్లాత్. హీ సెండ్స్ ది మినిస్టర్, అయ్యా మంత్రి గారు మీరు ఒకసారి వెళ్ళండి, ఆ క్లాత్ ఎంత తయారైందో చూడండి అని పంపించారు. అయితే మంత్రి గారు వెళ్ళేసరికి అక్కడ వీళ్ళు మంచి బిజీగా కట్కడా అని వీళ్ళు నేసేస్తున్నారు బట్టలు. కానీ ఏం కనపడట్లేదు, థ్రెడ్ లేదు, బట్ట లేదు, ఏమీ లేదు. కానీ బట్టలు మడత పెడుతున్నట్టు, వెనక నుంచి గుడ్డని మడత పెడుతున్నట్టు ఒకడు యాక్షన్ చేస్తున్నాడు, ఇంకో టక నేసేస్తున్నట్టు ఇంకోటి యాక్షన్ చేస్తున్నాడు. అరే వాళ్ళు ఏం చెప్పారు, ఈ అద్భుతమైన బట్ట మూర్ఖులకి కనిపించదు. నేను మూర్ఖున్నా అయి ఉంటుంది, అందుకే నాకు కనపడట్లేదు
అయినా నాకేం కావట్లే. చూడండి, నేను మూర్ఖున్నా కాదేమో, అవునేమో, నేను కనపడలేదని చెప్తే ప్రజలందరూ నన్ను మూర్ఖుడు అంటారు, ఆయన నాకేంట్లే అని వెళ్ళి రాజుగారికి చెప్పాడు. సార్, నేను చూశాను మహారాజా, అది అద్భుతమైన బట్ట, నిజంగా ప్రజలు చూసి తీరాలి, అంత మంచి బట్టలు దేదీప్యమానంగా వెలిగిపోతుంది, గోల్డ్ లాగా చక్కగా మెరుస్తోంది, మధ్యలో డైమండ్స్ వేసారా అన్నట్టు మెరుపులు మెరుస్తున్నది బట్ట, ఎంత అద్భుతంగా ఉన్నది బట్ట, ఆ ప్రోగ్రెస్ ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతుందని చెప్పాడు. తర్వాత మళ్ళా రాజుగారికి ఉండబట్ల ఇంకో 2 రోజులు అయిన తర్వాత ఇంకొంతమంది తన కోర్టియర్ని పంపించాడు. చూడు నాయనా ఎంతవరకు బట్ట తయారైందని. వాళ్ళందరూ వచ్చి చూశారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, తర్వాత కలిసికట్టుగా కూడా ఒకళ్ళు వచ్చి చూశారు. కానీ మగ్గం మీద బట్ట ఏమీ లేదు, మగ్గం ఆడుతోంది, ఇంకోటి బట్ట మడత పెడుతున్నట్టు యాక్ట్ చేసేస్తున్నాడు, కంటిన్యూస్గా ప్రాసెస్ వర్క్ అవుతూ ఉంది. వీళ్ళందరూ కూడా అనుకున్నారు, ఏంటి మేము అందరం మూర్ఖులమా, మాకేం కనబడట్లేదేమీ, ఇంత అద్భుతమైన బట్ట మనకు కనబడట్లేదు అంటే మనం మూర్ఖులమే, ఎక్కడో సంథింగ్ ఫూలిష్నెస్ ఇస్ దేర్ విత్ us. సో లెట్ us నాట్ ఎగ్జిబిట్, మన మూర్ఖత్వాన్ని చూపించొద్దు, దాచేసుకుందాం. మనకేం పోయింది, మనం చెప్పేద్దాం, చూసామండి బ్రహ్మాండంగా ఉంది బట్ట, మంత్రి గారికి కనపడింది మనకు కనపడదా అంటే మంత్రి గారు ఒక్కళ్ళు తెలివితేటలేని వాడా, మనం కాదా, మనం కూడా తెలివైన వాళ్ళమే. సో దే వెంట్ అండ్ రిపోర్టెడ్ ద కింగ్, ది క్లాత్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ, ఇట్ ఈజ్ ఆల్సో వాట్ వీ కెన్ సే, ఓ స్పార్క్లింగ్ అండి, షైనింగ్ అండి, బంగారంలా మెరిసిపోతుంది, వెండిలాగా తగతగతగమంటోంది అని దే డిస్క్రైబ్డ్ ది క్లాత్. ద కింగ్ హీ హిమ్సెల్ఫ్ వెంట్ అనదర్ డే, అతను చూశాడు కానీ బట్ అక్కడ కనపడలే. రాజుగారికి తిన్నగా డౌటే కాదు, పక్కా కన్ఫామ్, నేను మూర్ఖుడిని, నాకు కనపడట్లేదు, లేదంటే మా ఆఫీసర్లందరికీ కనపడింది, మినిస్టర్కి కనపడింది, నాకు కనపడదా, నేను మూర్ఖుడిని అని కన్ఫర్మ్ అయిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి, అవా బట్ట బాగా తయారైపోయింది, మీరు చెప్పినట్టే చాలా అద్భుతంగా ఉంది, బట్ట తయారైపోయింది. అయితే మనం ఏం చేద్దామంటే, మనకి దసరా నాడు మనం ఊరేగింపు వెళ్తాం కదా, ఆ దసరా నాడు ఆ కొత్త బట్టతో కుట్టిన బట్టలు వేసుకొని మనం వెళ్దాం బయటికి అని డిక్లేర్ చేసేసాడు. దాని తర్వాత ఇంకో 2 రోజులు ఊరుకొని ఈ నేతగాళ్ళు ఏం చేశారంటే, బట్టని దీని నుంచి మగ్గం నుంచి తీసినట్టు, పెద్ద కత్తిరి పట్టుకుని కత్తిరించినట్టు, పెద్ద సూది పట్టుకు కుట్టినట్టు అంతా యాక్షన్ చేసేసి బట్టలు రెడీ చేసేసి చూపించారు. చూడండి, ఇట్ ఈజ్ యువర్ షర్ట్ సార్, అండ్ దిస్ ఈజ్ యువర్ పైజామా, అండ్ దిస్ ఈజ్ యువర్ కోట్ సార్, హౌ నైస్ ఇట్ ఈస్, యు సీ హౌ ఇట్ ఈస్ షైనింగ్, రైట్, హౌ ఇట్ ఈస్ స్పార్క్లింగ్, if you wear it really you will become, oh I can't really, there are no words, మీరు ఎలా ఉంటారో ఈ బట్టలో చెప్పడానికి మా దగ్గర నిజంగా మాటలు, అంత అద్భుతంగా ఉంటారు మీరు, అంత అద్భుతమైన బట్టలు ఇవి తయారయ్యాయి అని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేశారు, మడత పెట్టేసి. రాజుగారు మంత్రి గారు అందరూ చూశారు కానీ ఏమీ కనపడలే. ఆ ప్రొసెషన్ రోజు ఎప్పుడైతే రాజుగారు బయటికి వెళ్ళాలో ఆ ప్రొసెషన్ రోజు దగ్గర పడింది. ఆ రోజు రాజుగారిని వాళ్ళు తీసుకెళ్లారు, రూమ్లోకి తీసుకెళ్ళి ఆ బట్టలు తొడిగినట్టు యాక్ట్ చేశారు. కానీ ముందు మీరు ఈ బట్టలు ఇప్పేసేయండి అని చెప్పేసి ఉన్న బట్టలు తీసిచ్చేసి ఈ బట్టలు తొడిగించేసి, చూసుకోండి అద్దంలోని 4 పక్కల అద్దం పెడితే రాజుగారు ఇలాగా కొంచెం స్టైల్ చేసి చూసుకున్నారు. కానీ ఏమీ కనపడలేదు, అంటే బట్టలు ఒంటి మీద కనపడలేదు, కానీ కనపడినట్టు మరి తప్పదు, నాకు బట్టలేం కనపడలేదురా అంటే మూర్ఖుడైపోతాడు. సో హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ వోర్ ఎ న్యూ డ్రెస్ అండ్ హీ కేమ్ అవుట్ ఇన్ టు ద స్ట్రీట్ అండ్ దెర్ వాస్ బ్యాండ్ పార్టీ అండ్ ఎవ్రీథింగ్. బాజాలు మోగుతున్నాయి, గంటలు మోగుతున్నాయి, ముందు వేద పండితులు వేదాలు వర్ణించుకుంటూ వెళ్తున్నారు, తర్వాత కొంతమంది రాజుగారికి జయకారాలు చేసి వెళ్తున్నారు, ఆ వెనకాతల రాజుగారు నడుచుకుంటూ హాయిగా వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఆ వీధిలోంచి వెళుతూ ఉంటే ఒక చిన్న పిల్లడు చూసి హే అని నవ్వాడు. నవ్వేసరికి వాడు అందరూ పడుతున్నారు, ఏరా ఎందుకు నవ్వుతున్నారా, ఎందుకు నవ్వను, రాజుగారు ఏంటి ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు వీధుల్లోనూ, రాజుగారు ఏం పిచ్చివాడా అన్నాడు. రాజుగారు ఏంటి పిచ్చివాడా బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అంటే ఒకడేమో చూరే మూర్ఖుడురా ఏం కనపడలేదు,
తర్వాత ఇంకా 2-3 పిల్లలు కూడా అదే అన్నారు, అరే రాజుగారు ఏంటి బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. కొంతమంది ఆడవాళ్ళు కూడా కళ్ళు మూసేసుకున్నారు, రాజుగారు ఏంటి బట్టలు లేకుండా తిరుగుతున్నారు. కొంతసేపు అనుకున్నారేంటి మూర్ఖుల మధ్యకి వచ్చామని అనుకున్నారు. తర్వాత కొంతసేపు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే దే ఆర్ నాట్ ది ఫూల్స్, అవర్ సెల్స్ ఆర్ ది ఫూల్స్ అని తెలుసుకున్నారు. అంటే ఏంటి, ఈ కొత్త ఒక వింత పాత ఒక రోత దాంట్లోకి వెళ్ళి మనం ఫూల్స్గా అయిపోతూ ఉంటాం. సో వీ షుడ్ నాట్ ప్రూవ్ అవర్ సెల్స్ ఫూల్స్, వీ షుడ్ నాట్, అండ్ సో వీ షుడ్ బి అలర్ట్ ఆల్వేస్, బికాస్ దిస్ సొసైటీ వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సొసైటీ, మనం ఈ సొసైటీలోకి వెళ్ళేసరికి ఎంతోమంది రెడీగా ఉంటారు మనల్ని ఫూల్ చేయడానికి, ఎంతోమంది రెడీగా ఉంటారు. సో వాళ్ళందరినీ తప్పించుకోవాలి, మనం చక్కగా ఉండాలి, మనం ఫూల్స్ అవ్వకూడదు. అండ్ వీ షుడ్ బి వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ అలర్ట్. కొత్తకు వింతే, కానీ ఆ వింతని వింతగానే ఉంచాలి, ఎప్పుడూ కూడా అది పాత పడదు, పాత పెట్టకూడదు. రైట్? అండ్ మోర్ ఓవర్ వీ షుడ్ నాట్ థింక్ లైక్ ది కింగ్ అండ్ లైక్ ది మినిస్టర్స్. Ministers seen and could able to understand the weavers are deceiving the king, but simply he said let it go. Why I should bother? ఇందాకలే చెప్పాను, why I should bother అనేది ఉండకూడదు సొసైటీలో. ఇన్ ఏ సొసైటీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ అక్కరింగ్ ఇన్ ద సొసైటీ. ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ అలర్ట్, దిస్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ విల్ నాట్ బీ దేర్. ఎందుకు పేపర్ మీరు ఓపెన్ చేస్తే మీరు చదువుతారు, ఏం చదువుతారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి లక్షలు తీసేసుకుంటారు, అబ్స్కాండ్ అయిపోతారు. ఎక్కడ ఉద్యోగం ఇప్పిస్తాం, అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తాం, ఫ్రాన్స్లో ఇప్పిస్తాం, జపాన్లో ఇప్పిస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కొట్టేసి అబ్స్కాండ్. దర్ ఈస్ నో బడీ, నో వేర్. అండ్ ఆల్సో యూ మస్ట్ హావ్ సీన్ ఏ పిక్చర్. వాట్ ఇస్ దట్ వన్? ఏ పిక్చర్, దాంట్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు చూడండి. ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ దగ్గర లక్షలు తీసేసుకొని మీకేమో ఇప్పుడు ఇక్కడికి విమానం వస్తుంది, ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ దే నెవర్ థింక్ విమానం ఏంటి, ఇక్కడ రావడం ఏంటి, దే నెవర్ థింక్. ఆ ఎపిసోడ్ ఆ పిక్చర్లో ఎందుకు పెట్టారు, ఆ ఎపిసోడ్ అక్కడ ఎందుకు పెట్టారంటే బికాస్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దిస్ కైండ్ ఆర్ దే ఆర్ స్టిల్, అంటే మోసపోవడానికి రెడీ అయిపోతారు. మోసగాళ్ళు ఉన్నారు సమాజంలో, మనం మోసపోకూడదు. కానీ దేర్ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ అవర్ సెల్స్ దట్ దే ఆర్ రెడీ టు గెట్ దట్, అంటే రెడీగా మోసపోవడానికి రెడీగా ఉన్నాను రా ఆయన అని. వాళ్ళందరికీ కూడా ఇదో లెసన్. అంటే కొత్త వింత, ఓకే, పాతను రోత చేయకూడదు, వింతగానే చూసుకోవాలి. తర్వాత వెన్ ఎవర్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, దట్ యు హ్యావ్ టు పాయింట్ అవుట్. థర్డ్, you should not be deceived in the society, because the society outside is a very dangerous. మనం మీకు చెప్పాను, వాట్ ఇస్ దట్ వన్ ఈజ్ ది, ఎవరో అంకుల్ బిస్కెట్ ఇస్తారు, చాక్లెట్ ఇస్తారు, తీసేసుకుంటాం, తినేస్తాం. వై డోంట్ వీ క్యారీ ఇట్ హోమ్? తీసుకుని తినేస్తాం, అక్కడేమొచ్చి కిడ్నాప్ అయిపోతాం. సో దట్ ఈజ్ ది డిసెప్షన్. మనం ఎప్పుడు కూడాను కొత్త వాళ్ళని నమ్మకూడదు. స్ట్రేంజర్ షుడ్ నాట్ బీ బిలీవ్డ్. వాళ్ళని ఎప్పుడు కూడా చేతి అక్కడ ఉంచాలి. అయితే ఈ లెసన్ నుంచి మనం చిన్న విషయం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దట్? హియర్ ఇఫ్ యూ సీ ది స్పెల్లింగ్ క్లోత్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వీ హ్యావ్ దిస్ డిఫరెంట్. క్లాత్స్ అండ్ clothes. Here is not there. And actually cloths అన్నది చాలా రేర్గా వాడాలి, ఇది ఎక్కువగా వాడాలి. క్లాత్ అన్నది ఎక్కువగా వాడాలి. వై క్లాత్స్ షుడ్ బి రేర్లీ యూజ్డ్? ఐ సెడ్ క్లాత్ అన్నది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్కి మనకి ఎస్ ఉండదు. శాండ్స్, కొంతమంది కవులు ఉపయోగించారు, శాండ్స్ ఆఫ్ డి అని ఉపయోగించారు, అది రేర్ యూసేజ్. వాటర్స్, ఎస్, వాటర్స్ ఆల్సో యూజ్డ్, బట్ రేర్ యూసేజ్. షుగర్స్, కెన్ వీ యూజ్ ఇట్? షుగర్స్. సిమెంట్స్, కెన్ వీ కెనాట్. ఎక్కడైతే కౌంటబుల్ ఉంటుందో అక్కడ ఈఎస్ ఎస్ మనం వాడతాం. అయితే ఇక్కడ ఈఎస్ ఈజ్ వెరీ కరెక్ట్. వై? హియర్ ఏ షర్ట్
and a pant, a shirt and a pant, these two together are called as clothes. Did you find the difference? Shirt and pant is called as clothes. మనం వేసుకునే బట్టల్ని CLOTHES అంటాం. అదే నేతగాడు నేసిన బట్టని క్లాత్ అంటాం. డిఫరెన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. క్లాత్, క్లోత్స్. ఎక్కడో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్లోను క్లాత్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనం ఇది ఉపయోగించవచ్చును. ఒక వైట్ క్లాత్, ఒక రెడ్ క్లాత్, ఒక స్ట్రైప్డ్ క్లాత్, ఒక స్టార్స్, ఒక డిజైన్ క్లాత్ ఇలా ఉందనుకోండి. లేదు అంటే మన కర్టన్ క్లాత్, షర్టింగ్ క్లాత్, ప్యాంటింగ్ క్లాత్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి, దెన్ వీ కెన్ సే క్లాత్స్. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ ఓన్లీ క్లాత్. ఇక్కడ ప్లూరల్ చాలా రేర్గా వాడాలి. క్లోత్స్, ద ప్లూరల్ ఇస్ వెరీ కరెక్ట్. వై? దేర్ ఆర్ మెనీ షర్ట్స్ అండ్ దెర్ ఆర్ మెనీ ప్యాంట్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్లోత్స్. మనం వేసుకున్న ప్రతి బట్ట కూడాను క్లోతే. దాన్ని మనం ఈఎస్గా పెట్టుకుంటాం, క్లోత్స్ అని వస్తుంది ఇక్కడ ఈఎస్ పెడితే. దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ లెసన్ అండ్ ది ఎంపరర్స్ న్యూ క్లోత్స్. ఏ ఫన్నీ స్టోరీ అబౌట్ ఏ ఫ్యాన్సీ ఎంపరర్. ఫ్యాన్సీ, ఏవైనా కొత్త వచ్చాయంటే మార్కెట్లో మనకు కావాలి, మన దగ్గర ఉండాలి, వాళ్ళని ఫ్యాన్సీ అంటారు. మీకు అని చూడొచ్చును. ఇవాళ సాయంత్రం ఒక మంచి చెప్పులు జత కొనుక్కున్నాను. మన్నాడు మళ్ళీ ఆ దుకాణానికి వెళ్ళేసరికి కొత్త వచ్చాయి. సార్ కొత్త స్టాక్ వచ్చాయి సార్. వెదర్ దెర్ ఇస్ ఏ నెసెసిటీ ఆర్ నాట్, బికాజ్ ఐ లవ్ న్యూ థింగ్స్ ఐ పర్చేస్. అంటే ఇంట్లోనూ ఒక వార్డ్రోబు 2 అరల నిండా చెప్పులే ఉంటాయి. తర్వాత వార్డ్రోబ్లో 8 ఇలా వరుసగా దాని నిండా చీరలే ఉంటాయి. Is it necessary to have that hundreds of sarees over there, hundreds of what we call as dresses over there? That is called fancy. తర్వాత ఇంకా ఈ బొట్లు, చిన్నవి, పెద్దవి, కోలవి, రౌండ్వి, స్టారు, రంగురంగుల బొట్లు, రైట్? అండ్ అగైన్ జ్యువెలరీ ఒక నగ, ఇంకో నగ, ఇంకొకటి ఇంతవరకు నగలు. అండ్ జుంకాలు, ఎంత పెద్ద ఎంత చిన్నవి, రింగులు, ఇవి ఇలా. This is the collection which we have, the collection that is called fancy. So now the king or the emperor is a bit fancy. A bit fancy అంటే కొత్తగా మార్కెట్లో ఏది వచ్చినా సరే అది నా దగ్గర ఉండాలి, కావాలి అనుకునేవాడు. So now we have known the characters. The minister character, what kind of character? నాకేం లే, and he doesn't care anything. He is supposed to care the king and the kingdom, the minister. And he has seen the cloth is not there. Did he declare? No. And so nakentle ano character minister and the officers. And the king fanciful. And next the weaver deceitful. They always deceive people. అలాంటి వాళ్ళు. ఇక్కడ అలాంటి 3 క్యారెక్టర్లు పెట్టి మనకి ఒక పెద్ద లెసన్ నేర్పారనమాట. రైట్? నా స్టోరీలో క్యారెక్టర్స్ ఏంటో చదువుకున్నాం, వాళ్ళ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నాం, ఇప్పుడు స్టోరీ చెప్పుకున్నాం. Let us see what more words have been used over there. So here, the emperor's new clothes. Many years ago, a short story which has a moral, which is connected with the past, also which is very interesting to the children. We have to start with many years ago, long ago. చాలా కాలం క్రితం, పూర్వకాలంలోనూ. చూస్తున్నారా? ఇట్లాగే స్టార్ట్ చేయి. అనగనగా. వాట్ ఈస్ దిస్ అనగనగా? దిస్ ఈజ్ ఏ ఫ్రేజ్ ఆర్ వాట్స్ ఎవర్ టు అట్రాక్ట్ పీపుల్, చిల్డ్రన్. అనగనగా ఒక రోజు ఒక ఊళ్ళో ఇంత అనేసరికి ప్రజలందరూ, చిన్నపిల్లలందరూ ఏమైంది అని వచ్చేస్తారు. అలాగే ఇక్కడ మెనీ ఇయర్స్ ఎగో, లాంగ్ ఎగో, రైట్? దేర్ వాజ్ ఎన్ ఎంపరర్ who was so fond of new clothes. What is fancy? He fancied on the new clothes. CLOTHES. That he spent all his money on them. అంటే ఎంతవరకు? He can spend every pie on the clothes only. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాడు ఆ క్లోత్స్ కొనుక్కోవడానికి. One day,
Two men came to the emperor's court. We are weavers. ఇద్దరు వచ్చారు and they declared themselves as the weavers. మేము నేతగాళ్ళం అండి, మేము నేస్తాం, బట్టలు నేస్తాం అని చెప్పుకున్నారు. They said, we can make the most beautiful cloth. You see, clothes and here cloth. So we should know the difference, right? Cloth in the world. The emperor was very happy. వచ్చి మేము నేతగాళ్ళం అండి, బట్టలు నేస్తామండి, కానీ భూ ప్రపంచం మీద లేనటువంటి బట్టలు మేము నేయగలం, అట్లాంటి బట్ట మేము నేయగలం అని దే క్లెయిమ్డ్. దే సెడ్, దే రిపోర్టెడ్ and they claimed that they can weave the finest cloth which was never woven in the world. Our cloth is very special. Our cloth is also very special, said the men. Only wise men can see it. Wise men only can see it. Adi a cloth tarka quality. అంటే తెలివైన వాళ్ళే చూడగలరు. ఫూల్స్ కెనాట్, మూర్ఖులు చూడలేరు అని చెప్పేశారు. దట్స్ వెరీ గుడ్. ఆహా, అలాంటి బట్ట కూడా ఉందా, దట్స్ వెరీ గుడ్ అని థాట్ ది ఎంపరర్. అరే వీళ్ళేదో మోసం చేస్తున్నారు అనుకోలేదు. ఆహా, అలాంటి బట్ట కూడా ఉందా, తెలివైన వాళ్ళే చూడగలరు, మూర్ఖులు చూడలేని బట్ట ఉందా, వెరీ గుడ్ వెరీ గుడ్ అని మెచ్చుకున్నాడు. When I wear clothes made with it, I will know who is wise and who is foolish. ఆ బట్టలు వేసుకోగానే నాకు తెలిసిపోతుంది నా రాజ్యంలో ఫూలిష్ వాళ్ళు ఎవళ్ళు, ఇంటెలిజెంట్ వాళ్ళు ఎవళ్ళు. ఎవడైతే చూసి నవ్వాడో, నవ్వడమే కాదు, ఎవడైతే చెప్పాడో ఏంటి సార్ బట్టలు లేవు అన్నాడో, ఈ బట్టలు నాకు కనపడలేదు అన్నాడో, he is foolish fellow. And one who says yes, this cloth is really very nice, he is intelligent. I can know the difference between these two people అని అనుకున్నాడు. The emperor gave the men a lot of money. Start weaving at once, he told them. They set up 2 looms and pretended to be very busy, though they had nothing at all on the looms. They asked for the finest silk and the purest gold thread. They put these in their own bags and they worked at the empty looms until late at night. Already I told. They called for the finest silk. మంచి సిల్క్ దారం తెప్పించారు. ఫైనెస్ట్ గోల్డ్ థ్రెడ్. అంటే ఈ బంగారం ఎట్లాంటి మెటల్ అంటే అది చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. దాని నుంచి థ్రెడ్ మంచి పల్చటి థ్రెడ్ కూడా తీయొచ్చును. అందుకు ఈ వెండి బంగారం అంత కాస్ట్. వెండి జరీ అనేవారు, బంగారం జరీ అనేవారు. జరీ అంటే పట్టు చీర అంచు, పట్టు పంచె అంచుకి ఈ బంగారంతోనూ దాని తర్వాత వెండితోనూ అంచులు వేసేవారు. ఆ అంచులు అంత కాస్ట్లీగా ఉండేవి. ఆ దారం కూడా అలా తీసేవారు. సో దే కాల్డ్ ఫర్ గోల్డ్ థ్రెడ్ అండ్ ది ఫైనెస్ట్ సిల్క్ థ్రెడ్ టు వేవ్ దేర్ క్లాత్ అండ్ దే కెప్ట్ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. దాచేసుకొని ఉత్తి మగ్గాల మీద అక్కడక్కడ దే ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వేవింగ్ ఎ ఫైనెస్ట్ క్లాత్. I should like to know how those weavers are getting on with my cloth, thought the emperor. Only wise men can see the cloth. I will send my old minister, who is the wisest man in the court. So the good old minister went into the room in which the men were working at the empty looms. What can be the meaning of this? Thought the old man, opening his eyes very wide. I can't see anything on the looms. Come a little nearer, said the man to the minister. Isn't the cloth beautiful? They pointed to the empty loom. The poor old minister looked hard. He could see nothing. He could not see anything. He could see nothing. Positive sentence రాయాలంటే అలా రాయాలి, నెగిటివ్ అంటే ఇలా రాయాలి. He could see nothing on the looms.
for nothing was there. Now the king wanted to see the progress of the cloth, how it is being woven. అది ఎలా నేస్తున్నారు, ఎంతవరకు నేర్చారు తెలుసుకోవడానికి ఏం చేయాలి. అరే ఎవరినో పంపిస్తే ఆ బట్టలు కనపడవు, ఎందుకంటే దే మే బి ఫూలిష్ పీపుల్, అండ్ ఐ నో మై మినిస్టర్ ఇస్ ద వైజెస్ట్ ఫెలో. సో లెట్ మీ సెండ్ మై మినిస్టర్ టు ద వీవర్స్. Minister goes to the room where the weavers are working, and on the loom he have seen nothing is there, and he surprised, astonished, amazed. అరే ఏమీ లేదు కదా, ఏంటిది అని చూస్తున్నాడు. So the weavers could able to understand the minister could not see anything because there is nothing. They called him nearer. అరే మహాప్రభు రండి, దగ్గరికి రండి, చూడండి ఎంత ఫైన్గా ఉందో చూసారా, ఈ సిల్కు ఆ థ్రెడ్ ఎలా కలిసిపోయి చూసారా, బంగారంతోనూ మేలిం బంగారంలా ఉంది కదా ఈ బట్ట. బట్ దెర్ ఈజ్ నథింగ్, అక్కడ ఏమీ లేదు చూసేదానికి. అయితే మినిస్టర్ ఏంటనుకున్నాడు, వాట్ హీ థాట్, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఐఎమ్ ఏ ఫూల్. అరే నేను మూర్ఖుండా, నాకు కనపడట్లేదే. వెల్ సార్ సెడ్ వన్ ఆఫ్ ది మెన్, హౌ డు యూ లైక్ ద క్లాత్. ఎలాగుంది సార్ బట్ట. మినిస్టర్ గారు అనుకున్నారేంటి, నేను మూర్ఖున్నా అనుకున్నారు. వెంటనే వన్ ఆఫ్ ది మెన్, ఆ దాంట్లో ఇద్దరిలోనూ ఏతగాళ్ళను ఒకడు అన్నాడు, ఎలాగుంది సార్ బట్ట అంటే ఏంటి, ఆ మినిస్టర్ని వాళ్ళు ట్రాప్ చేసేసారు. హీ షుడ్ నాట్ స్పీక్ దట్ దెర్ ఈజ్ నథింగ్ ఆన్ ది లూమ్, రైట్. ఇఫ్ ఎట్ ఆల్ హీ సేస్ దెర్ ఈజ్ నథింగ్ ఆన్ ది లూమ్, హీ వుడ్ బికమ్ ఫూల్. అండ్ టు ట్రాప్ హిమ్ ఫర్దర్ దిస్ మ్యాన్ సెడ్, హౌ ఇస్ ద క్లాత్ సార్ అంటే క్లాత్ నిజంగా ఉన్నట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఓ ఇట్ ఈస్ స్ప్లెండెడ్ సెడ్ ద మినిస్టర్. స్ప్లెండెడ్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఫైన్ అండ్ వెరీ వండర్ఫుల్, వెరీ కాస్ట్లీ అండ్ వెరీ గార్జియస్. ఇట్ ఈస్ కాల్డ్ స్ప్లెండెడ్. అంటే చాలా మంచి ఉత్కృష్టమైన బట్ట ఇది అని చెప్పాడు. నౌ ది ఎంపరర్ థాట్ హీ వుడ్ లైక్ టు సీ ద క్లాత్. సో he called his officers and went with them to the weaver's room. Isn't the cloth beautiful? Said the old minister, pointing to the empty looms. Minister mundu fool అయిపోయాడు, అక్కడ ఏం లేదు. He became fool, but he wanted to make the king and the other officers fool, and so he has pointed out the loom. చూసారా బట్ట ఎంత బాగుందోను, గార్జియస్గా ఉంది కదా, స్ప్లెండెడ్ కదా అన్నాడు. కింగ్కి కనపడలేదు, ఆఫీసర్స్ కనపడలేదు, మినిస్టర్కి కనపడుతోంది. మీన్స్ వాట్, ద కింగ్ హిమ్సెల్ఫ్ మే బీ ఫూల్ ఆర్ ది ఆఫీసర్స్ మే బీ ఫూల్. వుడ్ దే అగ్రీ ఫర్ ఇట్? దే వోంట్ అగ్రీ ఫర్ ఇట్. సో హౌ ఈస్ దిస్ సెడ్ ది ఎంపరర్ టు హిమ్సెల్ఫ్, హౌ ఈస్ దిస్, ఐ కెన్ సీ నథింగ్ ఎట్ ఆల్. అరే లూమ్ ఇదేం కనపడట్లేదే, యామ్ ఐ ఎ ఫూల్, నేను మూర్ఖున్నా అని తన్ని తనే అడిగాడు. సో ఇట్స్ బ్యూటిఫుల్ సెడ్ ద ఎంపరర్. ఎస్ ఈ బట్ట చాలా చాలా అందంగా ఉంది, మంచి బాగుంది అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. వెన్ ద మినిస్టర్ అండ్ ద కింగ్ సే ది క్లాత్ ఈజ్ వెరీ నైస్, హౌ ది ఆఫీసర్స్ కెన్ రిఫ్యూజ్? దే కెనాట్, అండ్ దే కెనాట్ బికమ్ ఫూల్స్ ఈవెన్. దే డోంట్ వాంట్ టు బికమ్ ఫూల్స్ ఈవెన్. సో ఆల్ ది ఆఫీసర్స్ looked keenly. They saw nothing on the looms, but they all said, it is very beautiful. వాళ్ళు చూశారు, వాళ్ళకి కనపడలేదు, కానీ వాళ్ళు చెప్పేశారు ఏంటి, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని చెప్పేశారు. నా ఫర్ ది గ్రేట్ ప్రొసెషన్ నెక్స్ట్ వీక్ సెడ్ ది ఓల్డ్ మినిస్టర్, కైండ్లీ వేర్ రోబ్స్ మేడ్ ఆఫ్ దిస్ క్లాత్. రోబ్స్, ROBES, డ్రెస్సెస్. చూస్తున్నారా ఎన్ని వర్డ్స్ వస్తున్నాయోను, క్లోత్స్, రోబ్స్, డ్రెస్సెస్, యూనిఫామ్స్, రైట్. అలాగా యూనిఫామ్ అంటే ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ వేసుకుంది యూనిఫామ్. రోబ్ అనేది రాజులు కానీ లేదు అంటే ప్రీస్ట్, అది చర్చ్ కానీ వేసుకునేది రోబ్ అంటారు. తర్వాత క్లోక్, CLOAK, క్లోక్ అని ఒకటి ఉంది. ఈ క్లోక్ అన్నది జడ్జెస్ వేసుకునేది క్లోక్, నల్లగా కోట్ ఉంటుంది కదా మన లాయర్స్ అండ్ జడ్జెస్, దాన్ని క్లోక్ అంటారు. అంటే
ఎన్ని విధమైన మాటలు ఉన్నాయో చూడండి అదే క్లోత్స్కి. క్లోత్స్ అంటే వెరీ సింప్లీ బట్టలు. ఆ బట్టల నుంచి ఒక విధమైన వాళ్ళు వేసుకునే దాన్ని మనం రోబ్స్ అంటాం. డ్రెస్సెస్, ఒక నాటక కంపెనీలో డ్రెస్సెస్ ఉంటాయి, అంటే వివిధ ప్రకారమైన డ్రెస్సెస్. అంటే రాజుగారి డ్రెస్ వేరు, తర్వాత మినిస్టర్ గారి డ్రెస్ వేరు, సైనికుడి డ్రెస్ వేరు, పోలీస్ ఆయన డ్రెస్ వేరు. అది డ్రామా కంపెనీలో కానీ సినిమా కంపెనీలో ఉండేవి డ్రెస్సెస్. అంటే సేమ్ థింగే, వాటికే పేర్లు. క్లోత్స్, డ్రెస్సెస్, రోబ్స్, క్లోక్స్, యూనిఫామ్స్. యూనిఫామ్ అంటే మన స్కూల్ పిల్లలు వేసుకుంది యూనిఫామ్, పోలీస్ ఆయన వేసుకుంది యూనిఫామ్, రైట్? అది ఆ వరుస. సో నా ది robes made of this cloth should be worn on the procession day, special procession day. That way the minister declared, he said, he suggested, and the emperor agreed. Minister suggested and the emperor agreed. The weavers worked harder than ever. At last they said the cloth was ready. ఇంకో 3 రోజులు గబగబా టక అని వేసేసి ఎస్ క్లాత్ రెడీ అయిపోయింది, ఇంకా బట్టలు కుట్టడమే ఉంది. అండ్ నా దే కట్ ఇన్ ద ఎయిర్, కత్తిరి పట్టుకొని గాలిలో కట్ చేసేసారు. ఎయిర్ విత్ ఎ హ్యూజ్ పెయిర్ ఆఫ్ సిజర్స్, ఒక పెద్ద మన గార్డెన్ కట్టర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చక్క కట్ చేసి రెడీ అయిపోయారు. దే స్టిచ్ ద క్లోత్స్ విత్ నీడిల్ వితౌట్ ఎనీ థ్రెడ్ ఇన్ దెమ్. నీడిల్స్ పట్టుకొచ్చి చక్కగా కుట్టేశారు, దాంట్లో థ్రెడ్డే లేదు, రైట్? అండ్ లాస్ట్లీ దే సెడ్, సీ దే క్రైడ్ ఎట్ లాస్ట్, ది ఎంప్రెస్ న్యూ క్లోత్స్ ఆర్ రెడీ అని ఇలా పట్టుకొని 2 చేతులతో ఇలా పట్టుకొని చూపించేశారు. ది ఎంపరర్ వెంట్ టు ది వీవర్స్ విత్ ది ఆఫీసర్స్. ద వీవర్స్ రేజ్డ్ దేర్ ఆర్మ్స్ ఇన్ ద ఎయిర్ అండ్ సెడ్, దీస్ ఆర్ ది ట్రౌజర్స్. ఇవి ప్యాంట్లు సార్, ట్రౌజర్ ఈజ్ ప్యాంట్స్ 2. అండ్ సో ఇట్ ఈస్ ఆల్వేజ్ టు బి రిటర్న్ ఇన్ ప్లూరల్, ఎస్ పెట్టుకుని తీరాలి దానికి, ట్రౌజర్ అనకూడదు, ట్రౌజర్స్, ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్, రైట్? పెయిర్ ఆఫ్ సీజర్స్, ఒకటే కత్తిర ఒకటే అక్కడ, కానీ అక్కడ 2 పార్ట్లు కదులుతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఇస్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్. పెయిర్ ఆఫ్ సిజర్స్ అంటే 2 కత్తెరలు కాదు. కత్తెర ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ సిజర్స్ విత్ ఎస్. అలాగే ట్రౌజర్స్, ఇట్ ఈస్ విత్ ఎస్, ఎండింగ్ విత్ ఎస్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లూరల్ బికాస్ ఇట్ హ్యాస్ 2 legs, రైట్? అండ్ అగైన్ షార్ట్స్, నిక్కర్ ఉందనుకోండి దాన్ని షార్ట్స్ అంటారు బికాస్ ఇట్ ఆల్సో 2 parts. ది ఎంపరర్ వెంట్ టు ద వేవర్స్ విత్ హిస్ ఆఫీసర్స్. ద వేవర్స్ raised their arms in the air and said, these are the trousers and this is the coat. ఇదిగో ఇది కోట్ సార్, ఇది ట్రౌజర్స్ అండి అని చూపించారు. ఇట్ ఈస్ సో లైట్ సెడ్ వన్ ఆఫ్ దెమ్. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, బట్టలు వేసుకున్నారనుకోండి వేసుకున్నట్టు ఏం ఫీలింగ్గా ఉండదు, అంత లైట్గా ఉంటుందన్నమాట అని చెప్పాడు. ఇట్ ఈస్ సో లైట్ సెడ్ వన్ ఆఫ్ దెమ్. యూ వోంట్ ఈవెన్ ఫీల్ ద క్లాత్ సెడ్ ది అదర్. వేసుకున్నట్టు అనిపించదు అని చెప్పాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ సెడ్ ది ఆఫీసర్స్. అరే బట్టే ఇంత బాగా ఉన్నప్పుడు దానికి ఒంటికి స్పర్శ ఉంటుందా? ఉండదులే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అదే గొప్పతనం, దాంట్లో ఉన్న గొప్పతనం. అంటే ఇక్కడ బ్యూటీ అన్న పదం గొప్పతనం అని ఉపయోగించాడు ఇక్కడ. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఈ బట్టలో ఉన్న గొప్పతనమే అది. ఎస్ సెడ్ ఆల్ ది అదర్స్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. దే హ్యావ్ రిపీటెడ్ బికాస్ యాజ్ ఐ సెడ్ పీపుల్ ఆర్ వాట్? కాపీ క్యాట్స్. ఎవడో ఏదో మాట చెప్తే అది కాపీ చేసేసుకోవడమే. దే వోంట్ థింక్, దే డోంట్ అప్లై దేర్ మైండ్, అలాంటి వాళ్ళు. బట్ దే కుడెంట్ సీ ఎనీథింగ్, దేర్ వాజ్ నథింగ్ టు సీ. ఏముంటుంది చూడడానికి? ఏమీ లేదు. సో విల్ యువర్ మెజెస్టీ టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్? మీరు వేసుకొచ్చిన బట్టలు తీసేస్తారా సార్? తీసేస్తారా అండి రాజావారు, ప్రభు తీసేస్తారా? యువర్ మెజెస్టీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది ప్రభు. సెడ్ ద మెన్, దెన్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ న్యూ క్లోత్స్. ఈ కొత్త బట్టలు మేము తొడుగుతాం, పాత బట్టలు తీసేసేయండి అని చెప్పారు. ది ఎంపరర్ టుక్ ఆఫ్ ఆల్ హిస్ క్లోత్స్. The men made a show of putting new clothes on him.
ఈ ఇద్దరు కూడాను అతని మీద ఆ కోటు ఆ పాయజమా తొడిగినట్టు చేసి ఏదో అడ్జస్ట్మెంట్ చేసినట్టు నాటకాలు ఆడుతున్నారు. ది ఎంపరర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ అండ్ టర్న్డ్ రౌండ్ అండ్ రౌండ్. హౌ వెల్ హిస్ మెజెస్టీ లుక్స్ ఇన్ హిస్ న్యూ క్లోత్స్ క్రైడ్ ఆల్ హిస్ ఆఫీసర్స్. మిర్రర్ ఎదుర్కొని నిలబడి రాజావారు కొంచెం దర్పంగా ఇలాగని చూసుకుంటున్నారు, ఆహో ఎలాగున్నారని. ఆఫీసర్స్ కూడాను ఆహా ఈ బట్టలో రాజావారు ఏం కనిపిస్తున్నారండి, మహా గొప్పగా కనిపిస్తున్నారు, చాలా బాగున్నారు, మంచి బ్యూటిఫుల్గా ఉన్నారు అని చెప్పేసి ప్రతి వాడు పొగడేస్తున్నాడు. దెన్ ఎంపరర్ వాక్డ్ అలాంగ్ ది ప్రొసెషన్. ప్రొసెషన్ మీన్స్ ఒక పెద్ద ఊరేగింపుని ప్రొసెషన్ అంటారు. మనం వినాయక చవితి నాడు వినాయకుడిని పట్టుకొని మనం బాజాల భజంత్రులతో వెళ్తాం కదా, దట్ ఈజ్ ఏ ప్రొసెషన్ ఆఫ్ గణేష్ పూజ. సో హియర్ in the procession the king walked along. People in the streets cried, how beautiful the emperor's new clothes are. ఆ స్ట్రీట్స్లో ఉన్న ప్రజలు కూడాను మొదలెట్టారు, ఆహా రాజుగారి బట్టలు ఏం అందంగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయని. బట్ హీస్ గాట్ నథింగ్ ఆన్ ఎట్ ఆల్ సెడ్ ఎ లిటిల్ చైల్డ్. అరే ఏం మాట్లాడుతున్నారు, రాజుగారు ఒంటి మీద బట్టలే లేవు కదా, మీరు ఆ బట్టలు చాలా బాగున్నాయి ఎలా అంటున్నారు మీరు అని నోట్లో మళ్ళీ వేలు పెట్టేసుకున్నాడు. నోట్లోకి వేలు తీసి రాజుగారి బట్టలు, ఆ ఒంటి మీద బట్టలు ఉన్నాయా, రాజుగారికి బట్టలు లేవు కదా అని మళ్ళీ నోట్లో పెట్టేసుకున్నాడు కుర్రాడు. సో సెడ్ ఎ లిటిల్ చైల్డ్ అండ్ వన్ పర్సన్ సెడ్ టు ది అదర్, హీ హాజ్ నథింగ్ ఆన్ అట్ ఆల్. మెల్లిమెల్లిగా చెవుల్లోకి ఈ చెవులోంచి ఆ చెవులోకి ఆ చెవులోంచి ఆ చెవులోకి ప్రతివాడు అరే రాజుగారు ఒంటి మీద బట్టలే లేవయ్యా అని ఇతను చెప్పాడు. హీ హాజ్ నథింగ్ ఆన్ అని ఇంకోటి చెప్పాడు. హీ హాజ్ నథింగ్ ఆన్ క్రైడ్ ఆల్ ది పీపుల్. మెల్లిమెల్లిగా ప్రతివాడు కూడాను అరే రాజుగారు ఒంటి మీద బట్టలే లేవయ్యా అని ప్రతివాడు అరిచాడు. ది ఎంపరర్ ఫెల్ట్ అన్హ్యాపీ. హీ న్యూ దట్ ద పీపుల్ వర్ రైట్. హీ హ్యాడ్ నథింగ్ ఆన్ అంటే తనకే తెలుసును నా ఒంటి మీద బట్టలే లేవు అని. ఎప్పుడైతే అందరూ చెప్పడం మొదలెట్టారో తనకి కొంచెం సిగ్గేసింది, అరే ఒంటి మీద బట్టలు లేకుండా వీధిలోకి వచ్చేసాను అని. బట్ ది ప్రొసెషన్ హ్యాడ్ టు గో ఆన్. వాడు ఏం చేయాలి, హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రొసెషన్, హీ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో దట్ ఈజ్ అబౌట్ ది ఫ్యాన్సీఫుల్ కింగ్ అండ్ హిజ్ స్టోరీ. మనం కూడా అప్పుడప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ కోసం ఇలాగా పరిగెడుతూ ఉంటాం. చాలా స్టోరీస్ మనకి పేపర్లో ఏర్పడుతూ ఉండేవి. వాళ్ళేంటి, మేము మీ నగలకి మెరుగుపడతామండి, నగలకి మెరుగుపడతాం, బంగారం వస్తువులు మీ ఇంట్లో ఉంటే దానికి మెరుగుపడతాం అని వచ్చేసి ఏవో చేసి ఏదో మెరుగుపడుతున్న నాటకం ఆడేసి అక్కడి నుంచి ఏవో గిల్ట్ నగలు ఏవో వాళ్ళు పడేసి బంగారం నగలు పట్టుకెళ్ళిపోయిన ఇన్స్టెన్సెస్ కూడాను చాలా జరిగాయి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే. మెరుగు పెడతాం, పాలిష్ చేస్తాం, విల్ పాలిష్ యువర్ ఆర్నమెంట్స్ అని చెప్పేసేసి కొట్టుకెళ్ళిపోవడం. లేదంటే ఇగో ఎదురుకుండా ఉంది చూసారా మీ నగే, మీరు ఎక్కడ కొన్నారో కానీ ఇది బంగారం నగ కాదు, చూడండి నల్లగా అయిపోయింది, నేను పాలిష్ చేస్తుంటే బంగారం నగ అయితే మెరవాలి కదా, లేదు నల్లగా అయిపోయింది చూడండి బొగ్గు ముక్కలాగా, మీ ఎదురుకుండా మీరు కూర్చునే ఉన్నారు కదా, నేనేం చేశానా, లేదు కదా, మీరు ఎక్కడో మోసపోయారు, పారేయండి ఇది ఎందుకు పనికిరాదు, ఇది గిల్ట్ నగలే అని చెప్పేసి అలా కూడా పట్టుకెళ్ళిపోయినవి కూడా ఉన్నాయి కథలు. సో వీ షుడ్ నాట్ బి ఫ్యాన్సీఫుల్. మనం తెలివితేటలు మనం ఎప్పుడూ కూడాను పోగొట్టుకోకూడదు, మోసపోకూడదు. ఈ స్టోరీలో ఉన్న అంశం ఇది. అలాగా ఈ కిందన ఈ పసుపు బార్డర్లోనూ చిన్న కథ ఉన్నది. అది గ్రీడీనెస్. వీ షుడ్ నాట్ బి గ్రీడ్, వీ షుడ్ నాట్ హ్యావ్ గ్రీడ్, వీ షుడ్ నాట్ బి గ్రీడీ. అంటే గ్రీడీ అంటే ఏంటి, బంగారం ఆర్జించేస్తాను. ఒక ఆయన ఒక ప్లాట్ ఆఫ్ ల్యాండ్ కొన్నాడు. ఓ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ కొన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక మంచి విద్వాంసుడు అతను వచ్చాడు. వచ్చినప్పుడు అతనికి సత్కారం చేసి అతనికి ఏమొచ్చి కాళ్ళు కడిగి బుర్ర మీద జల్లుకొని అతనికి తిండి గట్ట పెట్టి సేవలు చేశాడు. సేవలు చేస్తే ఆ విద్వానుడు వెళుతూ వెళుతూ ఆ పొలాన్ని చూసి ఆ ప్లాట్ను చూసి, ఏటయ్యా నీ జాతకం ఏం చెప్తాను, నీ జాతకంలోనూ డైమండ్స్ రాసి ఉన్నాయిరా, అంటే వజ్రాలు వైడూర్యాలు
కెంపులు, గోమేధికాలు ఇవన్నీ నీ జాతకంలో రాసి ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. నా జాతకంలోనూ వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, గోమేధికాలు ఇవన్నీ ఉన్నాయా? ఓహో, అయితే ఏం చేయాలి? వెతుక్కోవాలి. ప్రయత్నం లేనిదే మనిషికి ఏమీ దొరకదు అని అనుకొని ఆ ప్లాటు, ఇల్లు అన్నీ చక్కగా అమ్మేసుకొని అతను వజ్రాలు వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. చెరువులు, తర్వాత నదులు, పుట్టలు, గుట్టలు పట్టుకొని అతని దగ్గర ల్యాండ్ కొనుక్కున్న ఆయన ఏం చేశాడు? ఆ ల్యాండ్ని దున్నాడు. దున్నితే దాంట్లో చకచకా మెరుస్తూ 2 స్టోన్స్ దొరికాయి. ఆ స్టోన్స్ని అతను ఏమొచ్చి పట్టుకెళ్ళి అతని డ్రాయింగ్ రూమ్లో పెట్టుకున్నాడు. పంటలు పండించుకుంటున్నా, మంచి పంట అవుతుంది, హాయిగా ఉన్నాడు. అదే విద్వాంసుడు మళ్ళా ఆ ఇంటికి మళ్ళా వచ్చాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత. చూస్తే ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి వేరు. ఆ ఇంట్లో టీపాయ్ మీద 2 మంచి బ్రైట్ స్టోన్స్ ఉన్నాయి. చూసిన తర్వాత అడిగాడు, ఏమయ్యా ఏం సంగతి జరిగింది అంటే, అతను నాకు అమ్మేసుకున్నాడు, నేను మంచి పంటలు పండించుకుంటున్నాను. పంటలు పండిస్తున్నావు కానీ తవ్వినప్పుడు ఏమైనా రంగురాళ్ళు వచ్చాయా? రంగురాళ్ళు దొరికాయి, 2 అక్కడ పెట్టాను. చాలా రంగురాళ్ళు కనపడుతుంటాయి నాకు, కానీ నేను పంటలు పండించుకోవడం ముఖ్యం కదా, పంటలు పండిస్తూ ఉంటాను. అరే అవేరా డైమండ్స్, అవే గోమేధికాలు, అవన్నీ చెప్పాను అతనికి, నీకన్నా ముందున్న అతనికి. అతను నీకు అమ్మేసుకొని అవి వెతుక్కోవడానికి బయటికి వెళ్ళాడా, ఇంటి పక్కన ఉంచుకొని. అంటే ఎప్పుడు కూడా మన ఫార్చ్యూన్, మన లక్, మన భాగ్యం మనతోనే ఉంటుంది. ఆ ఛాన్స్ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఆ ఛాన్స్ తీసుకోవడంలోనే మన గొప్పతనం. అలాంటిది ఇక్కడ ఒక రాజుగారు ఉండేవారు, అతని పేరు కింగ్ మైదాస్. ఈ కింగ్ మైదాస్కి బంగారం అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అయితే అంటే తన ప్రజలకి మీరేమో వచ్చి బంగారమే నాకు ట్యాక్స్గా కట్టండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకునేవాడు. అలాగా ఇతను అందరి దగ్గర బంగారం తీసుకుంటూ బంగారం వచ్చి కూడవేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన పడుకున్నాడు. కల్లో ఒక దేవత వచ్చింది. దేవత వచ్చి, ఓ కింగ్ మైదాస్, వాట్ డు యు వాంట్? ఐ కెన్ ఫుల్ఫిల్ వన్ ఆఫ్ యువర్ విషెస్. ఒక కోరిక నేను తీరుస్తాను, నీ కోరిక, నీకు ఏమిటి కావాలో కోరుకో అన్నాడు. ఆ దేవతల అనేసరికి రాజుగారు ఏమొచ్చి, నేను ముట్టుకుందంతా బంగారం అయిపోవాలమ్మా, అలాంటి కోరిక ఇవ్వండి అన్నాడు. రాజుగారు కొంచెం ఆలోచించుకోండి, మీరు కోరిన కోరిక ఆలోచించుకోండి, తర్వాత మళ్ళా మరి బాధపడితే అవదు. బంగారం నేను ముట్టుకుంది బంగారం అయిపోతే నేను బాధపడతానా? నువ్వు ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నేనేం బాధపడను, నాకు ఈ కోరిక ఇచ్చేయి అన్నాడు. తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయింది. తెల్లవారు లేచాడు అతను. లేచిన తర్వాత రాత్రి ఏంటి కల వచ్చింది అని ఆలోచించాడు. రాత్రి ఏంటి కల వచ్చింది? రాత్రి దేవత కల్లో కనిపించి నేను ముట్టుకున్నది బంగారం అవుతుంది అని నాకు వరం ఇచ్చింది అని అతని మీద ఉన్న దుప్పటిని ముట్టుకుని తీశాడు. ఆ దుప్పటి అంతాను ఆశ్చర్యకరంగాను బంగారం అయిపోయింది. పిల్లో ముట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఓహో వెరీ నైస్ అని చెప్పి నడుచుకుంటూ తోటలోకి వెళ్ళాడు. తోటలోకి వెళ్ళి ఒక పువ్వు పుట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఐఆమ్ వెరీ హ్యాపీ అనుకొని చెట్లు, పుట్టలు, దర్వాజాలు, రాళ్ళు అన్నీ కూడా పుట్టుకోవడం మొదలెట్టాడు. అంటే ఒక కొద్దిసేపట్లోనే అతని తోట అంతా కూడా బంగారమయం అయిపోయింది. హీ వాజ్ డ్యామ్ ప్లీజ్డ్. వచ్చేసి టేబుల్ ముందు కూర్చున్నాడు. సర్వెంట్స్ అతనికి భోజనం వడ్డించారు. వడ్డిస్తే తిందామని చెప్పేసి ఇలా ముట్టుకున్నాడు. ఆ ప్లేట్లో ఉన్న అన్నము, ఆ పదార్థాలు అన్నీ కూడా బంగారం అయిపోయాయి. మరి ఏంటి తింటాను? పళ్ళు ఇచ్చారు, పోనీ వదిలేసేయండి, పళ్ళు తినండి అని. పళ్ళు ముట్టుకున్నాడు, అది కూడా బంగారం అయిపోయింది. ఏమిటి తింటాను? ఓకే, నథింగ్ లైక్ దట్. తినకపోతే చచ్చిపోతామా? ఏం పర్వాలేదు, కానీ మన దగ్గర బోల్డ్ బంగారం ఉండాలి అనుకొని ఆ రాత్రి కూడా పడుకున్నాడు. తెల్లవారు లేచేసరికి అతని కూతురు అతని దగ్గరికి వచ్చి డాడీ అని చెప్పేసి వాటేసుకుంది. ఆహా మై లిటిల్ లవ్లీ గర్ల్ అని తలకాయ మీద అతను చెయ్యి వేశాడు. వేసేసరికి ఆ అమ్మాయి కూడా బంగారం అయిపోయింది. అప్పుడు రాజుగారికి రిపెంటెన్స్ వచ్చింది. ఈ ముట్టుకుంటే బంగారం అయిపోతున్న కోరిక
దుఃఖాన్ని కూడా పట్టుకొస్తుంది. నా స్వంత బిడ్డని నేను బంగారంగా మార్చేసుకున్నాను, అది ఆడదు, పాడదు, నవ్వదు, ఏమీ చేయదు అని చెప్పేసి ఆ రోజంతా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత మన్నాడు కూడా ఏడ్చాడు. రాత్రి కల్లో ఒక దేవత వస్తుందేమో అని కూడా చూశాడు, రాలేదు. ఆ మన్నాడు పరిగెట్టుకుంటూ ఊళ్ళో గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. ఏడిస్తే దేవత ప్రత్యక్షమైంది. ఏంటి బాబు నీకేమిటి, యూ షుడ్ బి వెరీ హ్యాపీ, నో, యూ గాట్ ఆల్ ది గోల్డ్, నో వాట్ ఎవర్ యూ వాంట్, వై ఆర్ యూ అన్హ్యాపీ, వై ఆర్ యూ వీపింగ్. చెప్పాడు, నాకు వద్దు ఈ గోల్డ్ టచ్, నాకు వద్దు, నాకు ఈ బంగారం వద్దు, నాకు ప్రేమ మమత ఇదే కావాలి, నా పిల్ల కూడా అక్కడ బంగారం అయిపోయింది, నేను ఎలాగవుతాను అని చెప్పేసి అతను వల ఏడ్చాడు. ఏడిస్తే ఆమె ఆ తనక కోరిన కోరికని ఆ ఇచ్చిన వరాన్ని ఆమె వాపస్ తీసుకుంటే అప్పుడు రాజకుమార్తె అయింది, మనిషి రూపం వచ్చింది. ఆ గార్డెన్లో ఉన్న పశువులు పక్షులు అన్నీ కూడాను బంగారం రూపు వదులుకొని ఆ రియాలిటీకి వచ్చాయి. అంటే అత్యాశకి పోకూడదు అని ఈ కథ చెప్పింది ఏంటి, అత్యాశకి మనం పోకూడదు. ఎర్లియర్ ఆల్సో అత్యాశకే పోయాడు రాజు. మంచి బట్టలు ఇస్తామంటే ఆశ పడిపోయి అతను వాళ్ళకి అడిగిన డబ్బు ఇచ్చేసి, అడిగిన గోల్డ్ ఇచ్చేసి, అడిగిన సిల్క్ ఇచ్చేసాడు. అండ్ లాస్ట్లో నవ్వులు పాలయ్యాడు. అలాగే అత్యాశకు పోతే నవ్వులు పాలవుతామని వేరే ఒక చిన్న స్టోరీ ఉంది ఇక్కడ, దాన్ని జస్ట్ చెప్పేశాను కాబట్టి ఐ విల్ రీడ్ ఇట్ అండ్ హియర్ ఇట్. ఇఫ్ ఎవ్రీథింగ్ యూ టచ్డ్ బికేమ్ గోల్డ్, వుడ్ యు బి హ్యాపీ? Certainly not. King Midas was a very greedy king. Even though he was very rich, he always craved for more and more. Crave అంటే బలవత్తరమైన ఇష్టాన్ని క్రేవ్ అంటారు. అంటే మన ఇష్టమే, చాక్లెట్ తినడం ఇష్టమే. ఈజ్ ఇట్ క్రేవింగ్? నో. క్రేవ్ అంటే ఏంటి, అది లేకపోతే నాకు ఆకలి, నాకు ఇంకేం తినను, నాకు అదే కావాలి, దట్ ఈస్ క్రేవ్. So, every day he prayed God for more and more. One day God appeared before him and granted him a wish. దేవత వచ్చేసి ఒక కోరికో ఇచ్చేస్తాను నాయన అన్నాడు. మైదాస్ ఆస్క్డ్, గివ్ మీ గోల్డెన్ టచ్. గోల్డెన్ టచ్ అంటే ముట్టుకుంటే బంగారం అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ టచ్. ఎవ్రీథింగ్ ఐ టచ్ షుడ్ బికమ్ గోల్డ్. గాడ్ స్మైల్డ్ and granted him the golden touch. భగవంతుడు కూడా నవ్వాడు. ఫూలిష్ కింగ్ రాని చిద్విలాసంగా నవ్వాడు. నవ్వి అట్లే అగ్గాక అని, నీ కోరిక ఫలించుగాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సేయింగ్ ఎనీథింగ్ దట్ యు టచ్ విల్ టర్న్ ఇన్ టు గోల్డ్. ద కింగ్ వాజ్ డిలైటెడ్. ఆహా, నేను ముట్టుకున్నది బంగారం అవుతుంది కదా అని డిలైట్. హ్యాపీనెస్ కన్నా డిలైట్ కొంచెం ఒక మెట్టు ఎక్కువ. డిలైటెడ్ విత్ హిస్ గుడ్ ఫార్చ్యూన్. ఎవ్రీథింగ్ హీ టచ్ టర్న్ ఇన్ టు గోల్డ్. ఏదైతే ముట్టుకున్నాడో అది గోల్డ్ అవడం మొదలెట్టించింది. హీ టర్న్ ట్రీస్, గ్రాస్, టేబుల్స్, చైర్స్, ఫ్లవర్స్ అండ్ వేసెస్ ఇన్ టు గోల్డ్. టేబుల్స్, కుర్చీలు, చెట్లు, పుట్టలు, గట్లు, ఆకులు, కొమ్మలు అన్నింటినీ కూడా ముట్టుకుని బంగారం చేయడం మొదలెట్టేశాడు. ఆఖరికి టేబుల్ పెట్టిన ఫ్లవర్ వేస్, ఆ ఫ్లవర్ వేస్లో ఉన్న ఇవి ఫ్లవర్స్ అన్నిటిని కూడా బంగారం చేసి పారేశాడు. హీ థాట్ దట్ హీ మస్ట్ బీ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆహా, నేనే ఎంత గొప్పవాడిని కదా, నేను ముట్టుకుంటేనే బంగారం అయిపోతుంది, బంగారం తక్కువైపోతే మళ్ళా ముట్టించుకుంటూ ఉంటాను, బంగారం అయిపోతూ ఉంటుంది, ఐఆమ్ ది రిచెస్ట్ మ్యాన్ అనుకున్నాడు. బట్ ఇన్ ద ఈవినింగ్ వెన్ హీ సాట్ డౌన్ ఫర్ సప్పర్, King Midas was not so happy. His foot turned into gold the moment he touched it. The moment he touched, the moment you write, the moment you sleep, the moment you stand, the moment you sit. The moment తాలూకా యూసేజ్ యూనిట్లు చెప్పాను. అంటే ఏ క్షణం అయితే నువ్వు నిలబడ్డావో, ఏ క్షణం అయితే నువ్వు రాయడం మొదలెట్టావో, ఏ క్షణం అయితే నువ్వు ఏడవడం మొదలెట్టావో, ఏ క్షణం ఎప్పుడైతే ఆ యూసేజ్ ద మొమెంట్ అని ఇంగ్లీష్లో వాడతారు, అందుకని చెప్పాను. సో ద మొమెంట్ హీ స్టార్టెడ్ ఎయిట్ అండ్ హీ హ్యాడ్ టు గో టు బెడ్ వితౌట్ ఎనీ ఫుడ్. ఎప్పుడైతే ముట్టుకున్నాడో గోల్డ్ అయిపోతుంది. మరి ఏంటి తింటాడు? ఆకలి కడుపుతోనే పడుకున్నాడు. హౌఎవర్, కింగ్ మైదాస్ వాజ్ టూ గ్రీడీ టు బి సాడ్
about it. Too greedy to be sad. చూసారా యూసేజ్ ఆఫ్ టూ అండ్ టు. కింగ్ మైదాస్ వాజ్ టూ గ్రీడీ టు బీ హ్యాపీ, టు బీ సాడ్ అబౌట్ ఇట్. అంటే అది అతను ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే ఆ టచ్కి అతని దగ్గర ఏడవడానికి టైం లేదు, ఏడవడానికి టైం లేదు, దుఃఖితుడు అవడానికి టైం లేదు. దాన్ని ఇలా మనం చెప్పుకోవచ్చు టూ అండ్ టూ ఉపయోగించి. అది ఎంత చల్లగా ఉంది అంటే మనం ముట్టుకోలేము, అది ఎంత కారంగా ఉంది అంటే మనం తినలేము, రైట్? ఇలాంటి చోట్ల మనం టూ అండ్ టూ మనం ఉపయోగించుకుంటాం. ఈ బుక్ ఎంత బరువుగా ఉంది అంటే మనం మొయ్యలేము. ది బుక్ ఈస్ టూ హెవీ టు క్యారీ. అలాగా టూ అండ్ టూ ఉపయోగిస్తాం. సో ది నెక్స్ట్ మార్నింగ్ ద కింగ్స్ డాటర్ ర్యాన్ టు హగ్ హర్ ఫాదర్, బట్ అలాస్ ద మినిట్ షీ కిస్డ్ హిమ్ షీ టర్న్ ఇన్ టు గోల్డ్ స్టాచ్యూ. ఎప్పుడైతే రాజుగారిని ఇలా కాగులించుకుని రాజుగారిని ముద్దు పెట్టుకుందో ఆ అమ్మాయి బంగారం అయిపోయింది, బంగారం బొమ్మ అయిపోయింది. స్టాచ్యూ ఈజ్ ద బొమ్మ. మనకు ఎన్నో స్టాచ్యూలు వస్తాయి, రైట్? ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఒక స్టాచ్యూ, తర్వాత వెంగళరావు నగర్లో ఒక స్టాచ్యూ, ఎక్కడికి వెళ్తే ఒక స్టాచ్యూ అక్కడ ఉంటుంది. తర్వాత ఎన్నో ది పొలిటికల్ హెడ్స్ ఆర్ దేర్, ఎవ్రీబడీస్ స్టాచ్యూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద సెంటర్స్. And Ambedkar is the famous statues we can see. So, King Midas, who loved his daughter very much, was very sad and he ran to the temple for help. He cried, God, please help me. I don't want to be rich anymore. I only want my beloved daughter back. God changed everything back to normal. King Midas had learned his lesson and was never greedy ever again. మరెప్పుడు కూడా గ్రీడీ అవ్వలేదు. అంటే గ్రీడ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇది మనం 2 స్టోరీస్, దీంట్లో ముఖ్యంగా మనం 3 స్టోరీస్ చదువుకున్నాం. ఒకటి తెనాలి రామలింగాది, తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్లోను ది ఎంపరస్ న్యూ క్లోత్స్, అండ్ దానికి అనుబంధంగాను ఇక్కడ ఒక మైదాస్ కథ, కింగ్ మైదాస్ కథ చదువుకున్నాం, రైట్? So now we will see the vocabulary grammar part of this lesson.